ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. దిస్ ఈజ్ యువర్ శ్రావణి జర్నలిస్ట్. గత కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉంటే, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ కావాలని కోరుకునేవాళ్ళు. ఇన్ కేస్ వాళ్ళకి సర్జరీ జరిగితే అమ్మో సర్జరీ జరిగింది, ఆపరేషన్ చేసి బేబీని తీసారా అని చెప్పి అందరూ మాట్లాడుకొని అదొక వింతగా చూసే పరిస్థితి. రాను రాను ఏమైపోయిందంటే ఖచ్చితంగా ఆపరేషనే చేసి బిడ్డను బయటికి తీయాలి, న్యాచురల్ డెలివరీ కాదు అనే వరకు వచ్చింది. బట్ వాట్ నెక్స్ట్? ఇన్ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుంది మన జనరేషన్? ఖచ్చితంగా ఐవీఎఫ్, ఐయుఐ ఇలాంటి ట్రీట్మెంట్, సరోగసి ద్వారానే పిల్లల్ని కనాల్సిన పరిస్థితిలోకి ఈ జనరేషన్ వెళ్తుందా? అసలు లైఫ్ స్టైల్స్ మారిపోవడమే దీనికి ప్రధాన కారణమా? న్యాచురల్ డెలివరీస్కి ట్రై చేస్తూ ఇంకా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, లైక్ శిల్పి రెడ్డి. మనందరికీ తెలుసు, షీఈస్ ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్, గైనకాలజిస్ట్, చాలా మందికి సుపరిచితమైన డాక్టర్. ఇప్పటికీ కూడా న్యాచురల్ డెలివరీస్ని సపోర్ట్ చేస్తూ తన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలపైన తనతో ఈరోజు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి. మ్యామ్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు మ్యామ్? ఆల్ గుడ్. ఎప్పుడు ఆ ఎనర్జీ, బిజీ. అసలు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా ఒక్క 1 minute కూడా మీ టైం వేస్ట్ చేయరనుకుంటా. వేస్ట్ చేయను. అండ్ ఎప్పుడు ఇలాగే నవ్వు మొహంతో అందరికీ మంచిగా కనిపించాలి బేసిక్. అదే స్మైల్, అదే ఎనర్జీ ఫ్రమ్ మార్నింగ్. ఐ థింక్ మీరు ఓపీ 7కి స్టార్ట్ చేస్తారా? 7 o'clock హాస్పిటల్కి వచ్చేస్తాను. లేబర్స్ అండ్ డెలివరీస్ ఉంటాయి, దాని తర్వాత మేజర్ గైనిక్ సర్జరీస్ ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ లేబర్ పేషెంట్స్ ని చూసుకుని దాని తర్వాత ఓపీ స్టార్ట్ చేస్తాం. 9, 9:30, 10 కలా ఓపీ స్టార్ట్ చేసేస్తే సాయంత్రం 5 o'clock వరకు ఓపీలో ఉంటాము. మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళి డెలివరీ పేషెంట్స్ని మళ్ళీ అటెండ్ అయ్యి మళ్ళీ పలకరించి మళ్ళీ డిశ్చార్జెస్ ఉంటాయి, వాళ్ళని చూసుకుని మళ్ళీ లాస్ట్ ఎస్టర్డే అడ్మిషన్స్ అన్ని మళ్ళీ డిశ్చార్జెస్ చూసుకుని నడుస్తూనే ఉంటుంది. బట్ యాజ్ ఐ సెడ్ మ్యామ్, గత కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం కామన్గా న్యాచురల్ డెలివరీస్కి అందరూ ట్రై చేసేవాళ్ళు. న్యాచురల్ డెలివరీసే కావాలని, మీరు ఇప్పుడు చేస్తున్న డ్యాన్సులు, ఎక్సర్సైజ్లు అన్నీ అప్పట్లో పెద్దవాళ్ళు చేయించేవాళ్ళు. ఆపరేషన్ అయింది, సెక్షన్ అయింది, అమ్మో ఆపరేషన్ ద్వారా అయిందా, పెద్ద ఆపరేషన్ అని రెస్ట్, కేరింగ్ అదో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ ఇప్పుడు రాను రాను న్యాచురల్ డెలివరీ అయితే ఓ మై గాడ్ న్యాచురల్ డెలివరీ అంట, హౌ షీఈ్ లక్కీ అనే వరకు వచ్చేసింది. ఏంటి మ్యామ్, దీన్ని ఎలా చూడాలంటారు? నేను ప్రాక్టీస్ 2001లో స్టార్ట్ చేశాను, చిన్న పల్లెటూరులో స్టార్ట్ చేశాను. ఇప్పుడు అది సిటీ అనుకో, దుబ్బాక్ అనే ప్లేస్ లో స్టార్ట్ చేశాను ప్రాక్టీస్, మెదక్ డిస్ట్రిక్ట్. అయితే అక్కడ అప్పుడు చాలా కరువు, సో ఫ్యామిన్ మధ్యలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. పేషెంట్స్ రోజు చూసేదాన్ని, అలా మనుషులు వచ్చేసేవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసేవాళ్ళు, మంచిగా డెలివరీ అయిపోయేవాళ్ళు, వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఒక రోజు సగటున ఒక 10 డెలివరీలు అవుతే 8 నార్మల్ డెలివరీస్ అయ్యేవి, అందులో 2 సెక్షన్స్ అయ్యేవి. ఆ 2 సెక్షన్స్కి నేను చెయ్యాలి. అలా కాకుండా మళ్ళీ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడన్నా ఏదన్నా క్రిటికల్ కేసెస్ ఉన్నా, చిన్న చిన్న హాస్పిటల్స్లో ఏదన్నా ఉన్నా కానీ మనము మన సెక్షన్ బిన్స్ అన్ని రెడీగా ఉండేవి, వెళ్ళి అక్కడ సెక్షన్ అవసరం ఉంటుంటే చేసి రావాలి. హిస్టెక్టమీ ఆపరేషన్స్ ఇవే ఉండేవి. కానీ అప్పుడు ప్రాక్టీస్ అనేది నిజంగా చాలా సుఖం. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు చెకప్ చేసుకుంటారు, ఎప్పుడు లేబర్ రూమ్కి వెళ్తారు, ఎప్పుడు డెలివరీ అయిపోతారు, నిజంగా చెప్తున్నాను ఎఫర్ట్లెస్గా అయిపోయేది. బికాస్ అందరూ మంచిగా లీన్గా, సన్నగా, కొంచెం కూడా ఫ్యాట్ లేకుండా ఉండేవాళ్ళు. క్వశ్చన్స్ చాలా తక్కువ. మనం ట్యాబ్లెట్స్ ఇస్తే ఈ 30 టాబ్లెట్లు ఈ 30 రోజుల్లో వేసుకోవాలంటే ఖచ్చితంగా అలా తీసుకుని వేసేసుకుని అలా వచ్చి డెలివరీ అయిపోయేవాళ్ళు. అయితే కొంచెము వెయిట్ తక్కువ ఉండడంతో, అనారోగ్యంతో ఉండడంతో, బ్లడ్ రక్తహీనత ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ డెలివరీలో మంచి డాక్టర్ కనుక ఉన్నట్టయితే, ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నప్పుడు కూడా చాలు, ప్రాబ్లమ్స్ ఏవి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా భిన్నంగా నాకే ఎవ్రీ ఇయర్ ఒక కల్చరల్ షాక్ వస్తుంది. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. ఎందుకంటే ఇప్పుడు అందరూ వెయిట్ ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ వెయిట్, పని బాగా తక్కువైపోయింది. ఎక్కడ అసలు వర్క్ ఏది, జస్ట్ కంప్యూటర్స్ మీద కూర్చోవడము, లేకపోతే చిన్నగా వెజిటబుల్స్ కట్ చేయడము, లేకపోతే కుక్ చేయడము, అంతే. మిగతాది మిక్సీ పని చేస్తుంది, వాషింగ్ మిషన్ పని చేస్తుంది, మేడ్స్ ఉంటారు, ఇంట్లో పని అయిపోతుంది. నేను అర్బన్ పాపులేషన్ కదా చేసేది, వాళ్ళు రకరకాల ఫుడ్స్
ఇంకా యూ నేమ్ ఇట్, ఒక 200-300 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాయి. ఏ వీకెండ్ ఎక్కడికి వెళ్ళి తిందాము, ఎవరి ఇంటికి వచ్చి ఏది ఇస్తే తిందాము, వాళ్ళ అమ్మకి కాల్ చేసి అది పంపిస్తుంది ఇది పంపిస్తుంది, ఇలాంటివి. వీటన్నిటితో స్థూలకాయ సమస్య బాగా పెరిగిపోయాయి. వాటితో పాటు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోయాయి. మదర్స్ హెవీగా ఉండడము, మొబిలిటీ లేదు, కింద కూర్చొనివ్వరు, మెట్లెక్కనివ్వరు, ఇంకా మరి డెలివరీ ఎలా అవుతుంది? సో ఇలాంటి పరిస్థితుల్లో వందలాది క్వశ్చన్స్. మన లైఫ్ స్టైల్ చాలా వర్స్ట్గా ఉంటుంది, అయినా మనకు క్వశ్చన్స్ ఉంటాయి. మనలో మనం చూసుకుని మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకుని టైంకి ఫుడ్ తీసుకుని టైంకి పడుకుంటామా? లేదు. రాత్రులు మనము ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూర్చుని చూస్తాము. 12 గంట 2 అయినా కానీ ఆ సీజన్ అయిపోయేంత వరకు పడుకోము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఫిట్నెస్ ఎలా ఉంటుంది, మరి ఇవన్నీ లేనప్పుడు నార్మల్ డెలివరీస్ ఎట్లా అవుతాయి? ఇంతకుముందు ఫిజికల్ లేబర్ మంచిగా ఉండేది, ఇంట్లో విపరీతంగా పని ఉండేది. రుబ్బుకోవడం కానీ, దంచుకోవడం కానీ, ఇల్లు తుడుచుకోవడం, ఊడ్చుకోవడం, సర్దుకోవడం, బట్టలు మారబెట్టడం, పచ్చళ్ళు పెట్టడం, వడియాలు పెట్టడం, ఎన్ని పనులు లేడీస్కి. ఇవన్నిట్లో కూడా మంచి కోర్ స్ట్రెంగ్త్, అప్పర్ బాడీ స్ట్రెంగ్త్, బ్యాక్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉండేవి. ఒక 40-50 ఇయర్స్ దాటేంత వరకు వాళ్ళకి ఏదైనా వీక్నెస్ ఉందని వాళ్ళకి అసలు అర్థమయ్యేది కాదు. అర్థమైనా కూడా అలా నెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు బ్యాక్ పెయిన్, ఫిట్నెస్ లేదు. ఫిట్నెస్ లేకపోగా వాళ్ళు కొంచెం ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే బ్యాక్ పెయిన్ అబ్డమిన్ అంటున్నారు. అంటే వాళ్ళకి ప్రెషర్ సిమ్టమ్స్ ఏంటి, పెయిన్ సిమ్టమ్స్ ఏంటో వాళ్ళకి డిఫరెన్స్ తెలీదు. నొప్పి అంటే మనకి ఒకవేళ ఏదైనా కట్ అయింది, సూచర్స్ పడ్డాయి, అది పెయిన్. ఇట్లా నొక్కితే, ఇలా గిచ్చితే, ఇలా తట్టితే ఇది ప్రెషర్ కదా. అడిగి చూడండి వాళ్ళు ఏం చెప్తారు, పెయిన్ డాక్టర్ అంటారు. ఇది పెయిన్ ఏంటమ్మా? అలాగే యూట్రస్ పెరిగేటప్పుడు అది అడ్జస్ట్ అవుతూ స్ట్రెచ్ అయ్యి పైకి వచ్చేటప్పుడు కొంచెం లిగమెంట్ స్ట్రెచ్ ఉంటుంది, కొంచెం బ్లాడర్ మీద ప్రెషర్ ఉంటుంది, బ్యాక్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇవన్నీ ప్రెషర్ సిమ్టమ్స్ అమ్మా, పెయిన్ కాదంటే నో డాక్టర్ ఇట్ ఈస్ పెయినింగ్ అంటారు. మరి దీన్ని పెయిన్ అంటే నేను డెలివరీ చేయాలి, మరి దాన్ని ఏమంటారంట, ఐ డోంట్ నో డాక్టర్ అంటారు. సో నిజంగా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్ చాలా చాలా కష్టం, నిజంగానే చాలా కష్టం. అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్ మ్యామ్? ప్రెషర్ కి పెయిన్ కి తేడా తెలియని పేషెంట్స్ ని ఇంత అద్భుతంగా ఎలా టాకిల్ చేస్తుంది శిల్పి రెడ్డి? బేసిక్ గా వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు ఒక బబుల్ ఆఫ్ మిత్ లో ఉన్నారు. వాళ్ళకేం తెలుసు, వాళ్ళ చుట్టుపక్కల చెప్పిందే వింటారు. సో ఆ బబుల్ని మనం బ్రేక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ లేదు, వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉండింది, మదర్స్ హౌస్కి వెళ్ళడానికి అంత ఫ్రీడమ్ లేదు. డెలివరీకి 4 రోజుల ముందు పంపించేవాళ్ళు అంతే. మా అంటే శ్రీమంతం ఏదైనా ఉంటే చూసుకుంటారా అంతే, లేకపోతే డెలివరీకి ముందు 9 నెలలు పడిన తర్వాత డెలివరీ ముందు పంపించేవాళ్ళు. ఇప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే, అప్పుడు మేము కష్టపడ్డాం, మన పిల్లలకి బెడ్ రెస్ట్ ఇద్దాం. సో అది ఒక చాలా పెద్ద ట్రబుల్ అయిపోయింది. ట్రబుల్ అంటే అది నిజంగానే ట్రబుల్. బెడ్ రెస్ట్ అండ్ రెస్ట్ తో మసిల్స్ అన్ని వేస్ట్ అయిపోతున్నాయి. మరి అప్పర్ బాడీ మజిల్స్ అన్ని వేస్ట్ అయిపోయి, కోర్ మజిల్స్ అన్ని వేస్ట్ అయిపోతే వాళ్ళకి బిడ్డను ఎత్తుకోవడానికి కూడా కష్టం, లాక్టేషన్ హోల్డ్ చేసుకోవడానికి కూడా కష్టం, ఇంటి పనులు చేసుకోవడానికి కష్టం. మళ్ళీ ఒక మదర్ అయితే మదర్కి పని తప్పుతుందా? మదర్కి ఫిట్నెస్ ఉండాలి కదా. మరి మదర్కి ఫిట్నెస్ లేనప్పుడు బేబీని ఎలా పెంచుతారు అది ఆలోచించట్లేదు వాళ్ళు. ఎంతసేపు నా కూతురికి రెస్ట్ ఇచ్చేసేయాలి, కూర్చోబెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, అది పెట్టాలి, ఈ జ్యూస్ ఇవ్వాలి, ఆ పిండి వంటలు చేయాలి, ఆ లడ్డూలు ఇవ్వాలి, ఈ స్వీట్ పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్పితే వాళ్ళ కూతుర్లకి కావాల్సిన ఫిట్నెస్ ని డ్రైవ్ చేయాలి, వాళ్ళతో పని చేయించాలి. మదర్హుడ్ అంటే ఇది కాదు, సుఖం కాదు, కష్టంలోనే సుఖం ఉంటుంది. అలా కష్టపడి మీరు స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటే మీకు వచ్చే ఫిట్నెస్ వల్ల మీకు ఫ్యూచర్ అంతా బాగుంటుందని చెప్పే మదర్స్ లేరు. అదొక ఎత్తు అయితే, ఇంకోటి ఇప్పుడున్న మదర్స్కి వాళ్ళ పిల్లలు లావుగా ఉన్నారని కనిపించదు ఏంటండి? నాకు అర్థం కాదు, అసలు నిజంగానే కనిపించదు. 70, 80, 90 కేజీస్, 100 కేజీస్, 120 కేజీస్ ఉన్నా కూడా మా అమ్మాయి ఎంత బరువు పెరగాలండి అని అడుగుతారు. అమ్మా మీ అమ్మాయి చాలా బరువు ఉంది, తగ్గడం గురించి ఆలోచించండి, పెరగడం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారంటే, లేదు డాక్టర్ బిడ్డ పెరగాలి కదా, మరి తిని కూడా వెయిట్ పెరగాలంటారు. నేను చెప్తాను, మీరందరూ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 35-40 కేజీస్ ఉన్నారు, మీరు 10 కిలోలు పెరగాలి, 15 కిలోలు పెరగాలని నేనే చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ వీళ్ళందరూ 70, 80, 90 కిలోలు ఉన్నారమ్మా. వీలైతే 4 కిలోలు తగ్గాలి, 4 కిలోలు తక్కువ పెరగాలి తప్పితే బరువు పెరగాలని టార్గెట్తో వీళ్ళకి ఫుడ్ పెట్టొద్దు. వాళ్ళతో పనులు చేయించండి, ఫ్లెక్సిబిలిటీ పెంచండి, ఫిట్నెస్ పెంచండి.
పనుల మీద అవగాహన పెంచండి, సొంతంగా నిలబడేలాగా నిలదొక్కునేలాగా పెంచండి అని అంటే వాళ్ళు అప్పటికప్పుడు బాగానే వింటున్నారు. మళ్ళా నెక్స్ట్ 1 month అయ్యేసరికి 2 kgs 3 kgs పెరిగేసి వస్తున్నారు. ఇలా అయితే చాలా కష్టం. ఇప్పుడున్న పేరెంట్స్ నీడ్ ఎడ్యుకేషన్. ప్రెగ్నెంట్ ఉమెన్ కాదు దే డోంట్ నీడ్ ఎడ్యుకేషన్, దే నీడ్ సపోర్ట్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్ టెల్లింగ్ వాట్ ఈస్ రైట్. ఓకే, బట్ ఇన్లాస్ హౌస్లో ఇలాంటివి ఒకవేళ సపోజ్ అత్తగారు ఉన్నారు, అమ్మ ఇట్లా ఇట్లా చేసుకో, ఇది ఇలా చేసుకో అని చెప్తే అది హరాస్మెంట్ కింద ట్రీట్ చేసే ప్రస్తుత పరిస్థితుల్లో మదర్స్ చెప్తే ఒక ప్యాంపర్నెస్, బిడ్డ పైన తల్లికి ఉండే ప్రేమ, తల్లి పైన కూతురుకుండే ఆప్యాయత, ఇవి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇబ్బంది పడుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్సే కదా. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఇష్యూస్కి ఆస్కారం ఇస్తుంది ఈ యంగ్ జనరేషనే కదా. వాళ్ళకెలా ఇది అవేర్నెస్ రావాలంటారు? వాళ్ళకి అవేర్నెస్ రావాలి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, హోమ్ కుకింగ్, ఇంట్లో వండుకున్నదే తినాలి, ఖచ్చితంగా క్వాలిటీ ఉన్న ఫుడ్సే తీసుకోవాలి, ఆర్గానిక్ ఫుడ్డే పర్చేస్ చేయాలి, మిల్లెట్స్, రాగులు, జొన్న రవ్వ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇలాంటి ఫుడ్సే తీసుకోవాలి. రైస్ని కట్ డౌన్ చేయాలి. బికాస్ అందరూ వెయిట్ ఎక్కువ ఉన్నారు. వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మామూలుగా మనం రైస్ తిన్నా ఏం కాదమ్మా, మంచిగా పని చేసుకునే వాళ్ళకైతే ఇంటి పని వంట పని అన్ని చేసుకుని ఏదైనా ఫిజికల్ వర్క్ ఉన్న వాళ్ళకి అన్ని తినమని చెప్తాం. కానీ ఫిజికల్ వర్క్ లేని వాళ్ళకి, దాని తర్వాత బాగా ఓన్లీ ఒక్కటే దగ్గర కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళంతా వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ వాళ్ళు తెచ్చుకోవాలి, సెలెక్షన్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కాంప్లెక్స్ కార్బ్సే తీసుకోవాలి, ఫ్రూట్స్ కూడా ఎక్కువ తినడానికి లేదు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, పప్పు దినుసులు, పప్పు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్ కూడా వారానికి ఒకసారి డైలీ ఎగ్ తినొచ్చు. ఇలా ఫుడ్ మీద అవగాహన ఒకటి, చేసుకునే పనుల మీద అవగాహన ఒకటి చాలా క్రియేట్ చేయాలి. అదేవిధంగా బయటికి వెళ్ళి ఫుడ్ తినడానికి చీట్ డే ఒకటే ఉండాలి, 1 meal in a week అంతే. 1 mealకి మించి చీట్ మీల్ అనేది ఉండొద్దు. ఆ చీట్ మీల్ కూడా ఇవ్వకపోతే మొత్తానికి మోసం వస్తుంది. కాబట్టి 1 cheat meal a week అనేది మనం పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ట్రావెలింగ్ అనవసరంగా చేయొద్దు. ఎప్పుడైనా చూస్తున్నాను నేను, గత సంవత్సరాలుగా చూస్తున్నాను, నా పేషెంట్స్ నేను యూజువల్గా ట్రావెల్ చేయడానికి ఒప్పుకోను. ఎందుకంటే ట్రావెలింగ్ ఉంటే ఓవర్ ఈటింగ్ ఉంటుంది, బయట ఫుడ్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా పెట్టుకుని అవసరం లేని ట్రావెల్ అయితే చేయొద్దు. అది మదర్స్ హౌస్ అయినా సరే. మదర్స్ హౌస్కి వెళ్తే అయితే వారం రోజుల్లో 2-3 కిలోలు పెరిగేసి వస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుని రెస్ట్రిక్ట్, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతకాలి, వాళ్ళ కష్టం వాళ్ళు పడాలి, వాళ్ళ బాడీ వాళ్ళ అండర్ ఉండాలి, వాళ్ళ వెయిట్ గెయిన్ కానీ వాళ్ళ ఫిట్నెస్ కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. ఇలా కొన్ని స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి వాళ్ళ చుట్టూ, ఒకవేళ వాళ్ళ మదర్ ఇన్ లా వచ్చినా కానీ మొహమాటం లేకుండా మదర్ ఇన్ లాకి చెప్పడం, పనులన్నీ చేయించవచ్చు, మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు, కింద కూర్చోవచ్చు. అసలు ఎలా ఫీల్ అవుతున్నారంటే మొత్తం మానవాళి ఓన్లీ డైనింగ్ టేబుల్స్, సోఫాలతోనే పుట్టినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే కింద కూడా కూర్చోవట్లేదు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మేము చెప్తాము. కానీ 90% లో రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు మంచి రెస్ట్రిక్షన్స్ చెప్తే వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి కదా, అందరం అదే ఫాలో అవుదాం అనుకుంటున్నారు. కానీ అలా కాదు. మీరు రెస్ట్ తీసుకున్న అనవసరంగా, మీరు ఎక్కువ తిన్నా అనవసరంగా, మీరు ఎక్కువగా చేయాల్సిన పనులు చేయకుండా తప్పించుకున్న తిరిగినా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది, నిజంగానే చాలా ఇబ్బంది. అందుకే నేను ఒక రూల్ పెట్టా, మదర్స్ హౌస్కి పంపించేది లేదు. డెలివరీ సొంతంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరే వచ్చి డెలివరీ చేసుకుని ఆ తర్వాత 1 week తర్వాత ఫాలో అప్ చేసుకున్న తర్వాత వెళ్ళండి. ఆ లోపు మనం ఎంతో కొంత ఈమెని ఎంపవర్ చేయగలుగుతాం. ఆమెతో పాటు ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా మనం చెప్పగలుగుతాం. డెలివరీ అయిన తర్వాత కూడా ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఫుడ్ పెట్టరు, ప్రోటీన్ ఇవ్వరు, మైదా ఇస్తారు, ఎంతసేపు బ్రెడ్ తినమంటారు, పాలు పడతాయని చెప్పేసి, ఇలా మంచినీళ్ళు ఇవ్వరు. సో ఎన్నో రకాల సామాజిక అపోహలతో బాధపడుతున్నాం. ఈవెన్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఫేస్ చేస్తున్నారు. మేము ఎంత మంచిగా డెలివరీ చేసి పంపిస్తామా, వూండ్ గేపింగ్, వూండ్ హీల్ అవ్వదు, ఒక దగ్గర ఒక కార్నర్ హీల్ అవ్వదు, ఎందుకంటే ప్రోటీన్ తినట్లేదు. ఎవరికైనా కామన్గా వేసేది సూచన మెటీరియల్ ఒకటే, ఇచ్చే యాంటీబయాటిక్ ఒకటే, చేసే మెడికేషన్ కేటగరైజేషన్ డెలివరీ వాళ్ళకి, పోస్ట్ డెలివరీ వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి సేమ్ మెడికేషన్స్ ఉంటాయి. ప్రత్యేకంగా ఏముండవు. షుగర్ ఉంటే షుగర్ మేనేజ్మెంట్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ కొంతమందికి హీల్ అవుతుంది, కొంతమందికి హీల్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ తీసుకోరు. చాలా డయటరీ రెస్ట్రిక్షన్స్. ఏదో ఎల్లిపాయ కారం అని చెప్పేసి అన్నమే పెడతా ఉంటారు. అన్నం తింటే పాలు వస్తాయంటారు. అన్నం తింటే పాలు ఎందుకు వస్తాయమ్మా? ఇంతకుముందు మరి కొర్రలు తిన్న వాళ్ళందరూ పాలు ఇవ్వలేదా? పిల్లలకి ఇచ్చారు కదా.
ఇప్పుడు రైస్ అనేది ఒక ట్రెడిషన్ కింద ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అంతకు ముందు అంతా మిల్లెట్సే కదా ఉన్నాయి. మన ఇండియాలో మిల్లెట్సే తిన్నాం మనం. సౌత్ ఇండియాలో రైస్ అనేది ఇంట్రడ్యూస్ అయింది less than 100 years. అంతకు ముందంతా మిల్లెట్సే తిన్నాము. మిల్లెట్స్ తిన్నాము, జొన్న రవ్వలు తిన్నాము, జొన్న గట్క తిన్నాము, దాని తర్వాత జొన్న రొట్టె తిన్నాము. ఒక రీజన్ అంతా ఇప్పటికి కూడా రాగి మీద బతుకుతుంది. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి పాలు పడట్లేదా? ప్రపంచం అంతా రైస్ తినరు కదా. రైస్ తినని దేశాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి పాలు పడట్లేదా? సో మదర్ ఇన్ లాస్ ప్రపంచంలో అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్ప్రెడ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలవాల్సింది ఒకటే ఏంటంటే, ఒక డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతుంది. ఎందుకంటే వినేవాళ్ళు తక్కువ మంది, మీకు అప్రోచ్ ఎక్కువ ఉంది. సమాజంలో ఆడవాళ్ళకు ఉన్నంత అప్రోచ్ ఎవరికి లేదు. గుసగుస ఊరంతా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. అదేదో మంచి స్ప్రెడ్ చేయండి. పలానా డాక్టర్ ఇది మంచిది కాదనింది, ఇది మంచిదని చెప్పింది, మరి ఇదే పెడదాం మన పిల్లలకి, ఇలా పెడితే పాలు మంచిగా పడతాయని ఎవరన్నా చెప్తున్నారా? లేదు. అదే వాళ్ళకి ఎవరు చెప్పారో చెప్తారు. ఇంకొకటి నాకు ఒకటి చెప్పు శ్రావణి, నీకు తెలుసు కదా బ్రెడ్ ఎప్పటి నుంచి ఉంది మనకి? మేబీ కొన్ని ఇయర్స్ నుంచి. అంతకుముందు బ్రెడ్ లేదు కదా. మరి అదేలా బ్రెడ్ తోనే పాలు పడతాయని చెప్తున్నారు? నిజమే. అది వచ్చే అటెండర్స్ కూడా బ్రెడ్ ప్యాకెట్లు తెస్తున్నారు. దాన్ని ఏం చేయాలి? అందులో మైదా ఉంది, అది అస్సలు ఒంటికి మంచిది కాదు, అస్సలు ఆరోగ్యం కాదని ఎంత మొత్తుకున్నా కానీ అసలు అది బ్రెడ్ ఇండస్ట్రీ మామూలు ఇండస్ట్రీగా? అసలు అది పిల్లలకు మంచిది. బ్రెడ్ కంపెనీ వాళ్ళందరూ మీ వీడియోస్ బ్యాన్ చేస్తారేమో. చాలా సెన్సేషనల్ వర్డ్ ఇది. ఎందుకంటే బ్రెడ్ రియలీ బ్యాడ్. ఓకే, ఇట్స్ రియలీ బ్యాడ్. నువ్వు చూసినట్టు అయితే ఎంతో మంది యూట్యూబర్స్ చెప్పాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు ప్యాకెట్ మీద లేబుల్ కూడా చదవమంటున్నారు. ఆఖరికి వీట్ బ్రెడ్ లో కూడా ఏముంటుందో చదవమంటున్నారు. నువ్వు చదివితే తెలుస్తుంది. అందులో నీకు మైదానే, వీట్ ఫ్లార్ 10% ఉంటుంది, మైదా మిగతా 90% అది ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అందులో పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఏ ప్రెగ్నెంట్ ఉమెన్ మంచిది, ఏ డెలివర్డ్ మదర్స్ మంచిది, ఏ పాలిచ్చే తల్లికి మంచిది? అసలు ఎవ్వరికి అది మంచిది కాదు. కానీ ఈ సమాజంలో ఒక అపోహకి ఉన్నంత స్ట్రాంగ్ వైబ్ దేనికి లేదు. మంచికైతే అసలే లేదు. మంచికి నిజంగానే అసలు వైబ్ అనేది లేదు. ఇప్పటికి కూడా ఉమెన్ ఉద్యోగాలు మానేసి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతూ ఉంటారు. నన్ను మీకు ఏం రోగం వచ్చిందని? ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియలాజికల్ కండిషన్. అంటే ఒక లైఫ్లో ఒక ప్రెగ్నెన్సీ, ఒక పోస్ట్ డెలివరీ ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వడం, మళ్ళీ ఫీడింగ్ ఇవ్వడం, ఇది చాలా కామన్. ఇది ఒక ఉమెన్కి ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాంట్లో నువ్వు కూర్చొని బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వర్క్ మానేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ పోయింది కానీ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పోవట్లేదమ్మా. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ లాంగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని కంటిన్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. కానీ వాళ్ళకి ఏమో అర్థం అవ్వట్లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ నథింగ్ లెస్ టు పాయిజన్. బికాస్ అదే 4 walls ని చూసి మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈటింగ్ డిజార్డర్స్, దెర్ ఇస్ నో గ్రూమింగ్ ఫర్ ఉమెన్. అలాగే ఆ మాయలో పడిపోయి ఉంటున్నారు. దే థింక్ దట్ దే ఆర్ గెటింగ్ టైమ్ ఇన్ ద హౌస్, బట్ ఇట్ ఈస్ నాట్ టైమ్ ఇన్ ద హౌస్. ఇట్ ఈస్ గెటింగ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ స్టక్ ఇన్ దాన్ని ఏమంటారు, ట్రాన్స్ లో బతుకుతారు కదా అలాగా. అందుకే నేను ఇక్కడ నువ్వు చూసుంటావు ఎంట్రన్స్ లో నో వర్క్ ఫ్రమ్ హోమ్, నో ట్రావెల్ అని పెడతాను. ఎందుకంటే అనవసరంగా ట్రావెల్కి వెళ్ళి ఇలా అవుతున్నారు, అనవసరంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి వీళ్ళు ఇంకా ఒబీస్ అవుతున్నారు, ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆఫీస్కి వెళ్తే అదొక జర్నీ. నువ్వు ఆ జర్నీలో ఏమైనా చదువుకో, పోనీ విను, ఏదైనా మంచిది. నువ్వే డ్రైవ్ చేయవు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే ఉన్నాయి. ఓకే, ఆఫీస్కి వెళ్తావు, అక్కడ నలుగురిని కలుస్తావు, 4 చోట్ల మొబిలైజేషన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. టాస్క్ నువ్వు అక్కడే కంప్లీట్ చేసుకుంటావు, ఇంటి దాకా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇంటికి వచ్చాక నువ్వు చేసుకోవాల్సిన పనులు చేసుకొని రిటైర్ అవుతావు, నీకు ఒక ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి అలా ఉంటుందా? వాళ్ళు పని చేస్తున్నారు, కంటిన్యూస్ గా అది నడుస్తూనే ఉంటుంది. ఇట్ హెస్ బికమ్ చాలా మందికి మెంటల్ హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్ చాలా కామన్ గా ఉన్నాయి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇట్ ఈస్ నాట్ అ బూన్ ఎనీమోర్ అని. ఓకే, రైట్ మ్యామ్. ఇప్పుడు మీరు అంటున్నారు లేట్ మ్యారేజెస్ గురించి, అంటే మీన్ చాలా మంది ఒబేస్ వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కూడా మేబీ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి. లేట్ మ్యారేజెస్ ఎంతవరకు కారణం అవ్వచ్చు? ఎందుకంటే మెన్స్ కూడా మంచి జాబ్ వచ్చిన తర్వాత సెటిల్ అయ్యాక చేసుకుంటాము అనే వాళ్ళు ఉంటారు. నాకేం తక్కువ, నేను కూడా ఒక మంచి జాబ్ వచ్చిన తర్వాత, నేను కూడా సెటిల్ అయిన తర్వాత, లేదంటే యూకేకి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి
కొంత సంపాదించుకొని వచ్చాక పెళ్లి చేసుకుంటాననే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి? ఖచ్చితంగా శ్రావణి, ఇది అనుకున్నంత చిన్న ప్రాబ్లం కాదు. ఒకప్పుడు 25 yearsకి మ్యారేజ్ కాకపోతే అయ్యో 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 అనుకునేవాళ్ళు. ఇప్పుడు 30 years మ్యారేజే అవ్వట్లేదు, అది వేరే విషయం. అండ్ వీళ్ళు మ్యారేజ్ అయ్యే టైంకి ఎన్నో కొన్ని సెటిల్మెంట్స్ చూసుకుంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక ఇల్లు, ఒక కారు, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వెతుకుని వెళ్ళేలోపు 33-34 years ఫర్టిలిటీ ఇష్యూస్, 35లో వీళ్ళు IVFకో దేనికో ల్యాండ్ అవుతారు, మిస్క్యారేజెస్. ఇలా నేను రోజు ప్రపంచవ్యాప్తంగా అపాయింట్మెంట్స్ తీసుకుంటాను. వరల్డ్ వైడ్ ఫర్టిలిటీ ఇష్యూ వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అని కాదు, ఫర్టిలిటీ అనేది ఒక స్లంప్లో నడుస్తుంది. ఇప్పుడు చాలా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ద మోర్ యు ఏజ్ పెరిగినా కొద్దీ నీ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ పడిపోతుంది. క్వాలిటీ పడిపోయినప్పుడు ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడున్న కరెంట్ ప్రాబ్లమ్స్, PCOD, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఇలా రకరకాల గైనకలాజికల్ ఇష్యూస్, అలాగే మెయిల్లో కౌంట్ తగ్గడం, క్వాలిటీ తగ్గడం, వారికోసీల్స్ ఉండడము, దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఇలా వాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము, వీటన్నిటితో పాటు ఇద్దరికి స్థూలకాయ సమస్యలు, ఇద్దరు షిఫ్ట్లు వేరుగా వర్క్ చేయడము, అసలు ప్రైవేట్గా అనేదే లేకపోవడము, దానికి తోడు అసలు ఏదైనా కలిసి ఉన్న టైంలో కూడా కూర్చుని టీవీ చూడడం తప్పితే వాళ్ళు మాట్లాడుకునేది లేదు, ఫిజికల్ ఇంటరాక్షన్స్ అయితే అసలు లేవు. సో ఇంత ఇంట్రికెట్గా మారిపోయిన కాంప్లెక్స్ సిచ్యువేషన్లో నువ్వు పెళ్ళి అనేది కాన్సెప్టే చాలా రేర్ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత. దాని తర్వాత ప్రెగ్నెన్సీసా అంటే ఓ వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారా అని అలా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేలాగా ఉంది. ఎందుకంటే మన ఫర్టిలిటీ రేటు ఒకప్పుడు 2.2 అట్లా ఉండేది, ఒక స్కేల్ ఉంటుంది అనమాట. 2.2, 2.1 ఉండేది. ఇప్పుడు అది 1.6కి కూడా పడిపోయింది. ఇట్స్ అ వెరీ అలార్మింగ్ నంబర్. ఓకే, అంటే ఒక 10 years డౌన్ ద లేన్ ప్రెగ్నెంట్ కపుల్స్, యంగ్ చిల్డ్రన్ విల్ బి వెరీ లెస్. అండ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఇట్ ఈస్ సో అలార్మింగ్ దట్ ఏదో ఒక స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎందుకంటే ఇఫ్ దిస్ గోస్ ఆన్ చాలా కష్టం. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత ప్లానింగ్ వేసినా కూడా, ఎంత ఏం చేసినా కూడా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఏజ్ పరంగా కొన్ని చేంజ్ అయిపోతాయి. అది మట్టుకు మీరు ట్రాక్లో ఉండాలి. బీపీలు, షుగర్లు వచ్చే ఏజ్లో మీరు పిల్లల్ని అంటే మరి అవి వచ్చిన తర్వాత వాళ్ళని పెంచేది ఎలాగా, వాళ్ళ బాగోగులు చూసేది ఎప్పుడు, వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు, మీరెప్పుడు రిటైర్ అవుతారు, మరి ఇవన్నీ కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయం. రైట్ మ్యామ్, ఒక రీజన్ మిమ్మల్ని అనాలిసిస్ చేయమని అడిగితే ఈ క్వశ్చన్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నిజంగానే పెళ్ళి అనే దాని మీద అంత ఇంట్రెస్ట్ చూపించకుండా కెరియరు, జాబు, సెటిల్ ఆఫ్టర్ మ్యారేజ్ అని అనుకునే వాళ్ళు ముందే అలాంటి లైఫ్కి పెళ్ళి కాకుండానే అలాంటి సోషల్ థింగ్స్ అంటే, లేదంటే పబ్ కల్చరు, లేదంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉండి రిలేషన్లోకి వెళ్ళటము, అవన్నీ ముందుగా చూడటం వల్లనే మేబీ పోస్ట్పోన్ చేసుకుంటున్నారా? అది కూడా ఒక కారణం అంటారా? డెఫినెట్గా శ్రావణి, ఇది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే నాకు తెలిసిన దాంట్లో యంగ్ పాపులేషన్కి కొన్ని విషయాలు ఎడిక్ట్ చేశారు. ఓకే, they have got them addicted to certain cultures, whether it is alcohol, whether it is smoking, whether it is pub culture, whether it is movies, whether it is eating out, or whether it is enjoying for a holiday, or whether it is going for a holiday in a group, spending with friends. ఇట్లా ఎన్నో ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక అడిక్షన్ లాగా చేశారు. సోషల్ నార్మ్స్ కింద చేశారు, ఇది పియర్ ప్రెషర్ కింద చేశారు, దాన్ని ఒక స్ట్రాంగ్ ఫోర్స్ కింద క్రియేట్ చేశారు. మరి ఈ ఫోర్స్ అంతా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? పని చేయాలి. మరి పని చేయాలి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 9 to 5 జాబ్స్ చేస్తానని చాలా మంది ఇంజనీరింగ్ తీసుకున్నారు. ఎవరు 9 to 5 జాబ్స్ చేస్తున్నారు? ఎవ్వరు చేయట్లేదు. ఏ టైంలో పడితే ఆ టైంలో వాళ్ళకి వర్క్ ఇచ్చి వాళ్ళ మొహాన్ని డబ్బులు పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎడిక్ట్ అయిన లైఫ్ స్టైల్కి వాళ్ళు కష్టపడి ఏ టైంలో పడితే ఆ టైంలో పనిచేసి, ఏది దొరికితే అది తిని, ఎలా పడితే అలా తయారయ్యి, ఏ సైజుల్లో పడితే ఆ సైజుల్లో అయిపోతున్నారు. దానికి తోడు కంటిన్యూస్గా ఆ ఆరా అనేది వాళ్ళలో మెయింటైన్ అవుతుంది.
సో వెస్టర్న్ కంట్రీస్ ఏం చేశాయి, ఇక్కడ ఇండియాలో మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టేసేసి ఆ కంపెనీస్లో మనకి వాళ్ళందరినీ నింపేసేసి ఆ నింపేసిన వాళ్ళకి పని ఇచ్చేసేసి ఏ టైంలో పడుతుంది, వాళ్ళ ఆరోగ్యంతో సంబంధం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, మిడ్ టైం షిఫ్ట్, 24 hours పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు, ఆఖరికి వీకెండ్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళతో పని చేసి వాళ్ళకి చాక్లెట్ లాగా డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయరు సుమా. ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీస్ లో చాలా స్ట్రీమ్ లైన్ వాళ్ళు 9 to 5 జాబ్స్ చేసి వెళ్ళిపోతారు. 1 గంట ఎక్కువ పని చేయమంటే లేబర్ లాస్ మాట్లాడతారు. సో ఎక్కడైనా అంతే. ఇప్పుడు సమ్ కంట్రీస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ 12 hours, బట్ బియాండ్ దట్ దే విల్ నాట్ వర్క్, దే అగైన్ టేక్ రెస్ట్. ఇక్కడనే మనకి వాళ్ళకి ఇలాంటి డబ్బు అనే ఒక వ్యసనాన్ని అలవాటు చేసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ పనిచేసైనా దానికోసం వర్క్ చేసి మళ్ళీ దాంతో పాటు వాళ్ళని ఈఎంఐస్కి ఎడిక్ట్ చేసి హోమ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, కొత్త ఫోన్ లోన్స్ అని ఇవన్నిటికీ ఎడిక్ట్ చేసేస్తే వాళ్ళు ఒక లూప్ హోల్లో ఉన్నారు. లూప్ హోల్లో ఉండి వీళ్ళు ఏం తినాలి అనేది కూడా బిగ్ కార్పొరేట్సే డిసైడ్ చేస్తాయి, వాళ్ళే ఆ అవుట్లెట్స్ని దింపుతారు. సో వీళ్ళ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలో కూడా అటే పోతాయి, అలాగే ఖర్చు పెట్టిస్తారు. వాళ్ళని ఒక వ్యసనం కింద వాళ్ళని మార్చేశారు. అందులో నుంచి వాళ్ళు బయటికి రాలేరు. బయటికి వస్తే ఏంటిది, ఫ్యామిలీ బాధ్యతలు, దాని తర్వాత ఫ్యామిలీకి వాళ్ళు అలొకేట్ చేయాల్సిన బడ్జెట్ ఇదంతా లేదు కదా. వాళ్ళ బడ్జెట్నే ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎంత ఎక్కువ ఇన్కమ్ అంత ఎక్కువ ఎక్స్పెండిచర్లో వాళ్ళు బతికేస్తున్నారు. సో ఇవన్నీ కమిట్మెంట్స్ కదా. సో దే ఫియర్ కమిట్మెంట్స్ని ఫియర్ అయ్యి పారిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అదే ఫ్రెండ్ సర్కిల్లో కంఫర్ట్ జోన్లో వెతుక్కుని నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఇదంతా ఇండియన్ కల్చర్ కదా, ఇండియన్ కల్చర్ ఏంటి, టైంకి పెళ్లి చేసుకోవాలి, దాని తర్వాత టైంకి పిల్లల్ని కనాలి, దాని తర్వాత రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, పిల్లలు అందరూ కలిసి ఉండాలి. ఇలాగా వెస్ట్రన్ కల్చర్లో కూడా ఉంది, యుఎస్లో కూడా ఇలాగే చేస్తారు. కానీ అలా చేస్తే ఎవరికి లాభం లేదు కదా. సో వీళ్ళందరినీ అలా మొబిలైజ్ చేసి అటు పెళ్ళికి పనికి రాకుండా అటు పిల్లలకి పనికి రాకుండా చేస్తే వాళ్ళ అటెన్షన్ అంతా పని చేయించుకోవడంలో చేయించుకోవచ్చు. సో నాకు అది అలవాటు నాకు అది చూసి పేషెంట్స్ని నాకు అలా అనాలిసిస్ వచ్చేసింది. వీళ్ళు డబ్బులు ఎందుకు సంపాదిస్తారు, ఎవరి కోసం సంపాదిస్తారు, వాళ్ళ కోసం ఏం సంపాదించట్లేదు, మొత్తం వాళ్ళ డబ్బంతా బయట తిరుగుతుంటుంది. ఒకటి ఫుడ్, ఒకటి హాస్పిటల్, ఒకటి జిమ్ లేదా లగ్జరియస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. Wherever every penny that they earn is already spent before it comes to their hands. Okay. And they're just working. అది. సో ఆ లూప్ లో ఉన్నారు. వాళ్ళకి మనము ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చెప్తే మనం ఏదైనా మంచి చెప్పబోయామనుకో, ఓ డాక్టర్ ఇట్స్ సచ్ అ బిగ్ కమిట్మెంట్, ఐ కెనాట్ అంటారు. అంటే నువ్వు ఇంకా మరి లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఫర్ నౌ ఐఎమ్ గుడ్, ఇప్పటికి నేను బాగానే ఉన్నాను, తర్వాత సంగతి తర్వాత చూద్దామంట. ఆ తర్వాత ఎప్పుడు అని అంటే తెలియదు. ఇంకెవరన్నా బాబా లాంటి వాళ్ళు వచ్చి సెల్ఫ్ రియలైజేషన్ చేసి వాళ్ళంతా వాళ్ళే ఏదైనా రియలైజ్ అయ్యి మారి ఆ లూప్ లో నుంచి బయటికి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రైట్ మ్యామ్. పెరుగుతూ ఉన్న ఈ లైక్ సెక్షన్ డెలివరీస్ ఒకవైపు, నార్మల్ డెలివరీకి ట్రై చేసే డాక్టర్స్ మీలాంటి వాళ్ళు మరొక వైపు, ఫర్టిలిటీ సెంటర్స్ కూడా పుట్టగొడుగులా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఏ గల్లీ చూసినా డాక్టర్ శిల్పిరెడ్డి లాంటి డాక్టర్స్ చాలా రేర్. ఎందుకు అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ట్రై చేసి, న్యాచురల్ ప్రెగ్నెన్సీగా నిజంగా అక్కడ అవుతుందా, చేస్తుందా, జస్ట్ అలా చెప్తూ ఉన్నారా అని చూసే వాళ్ళు, ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేదు నవే డేస్. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకవైపు ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ, న్యాచురల్ డెలివరీస్. సో బేసిక్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో అటు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ట్రావెల్ చేసి మార్చుకుని, అర్థం చేసుకుని, టైం స్పెండ్ చేసి టుగెదర్ వాళ్ళ అలవాట్లు మార్చుకుని, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుని, వాళ్ళు ఒకే మాట మీద నిలబడి కలిసి ఉంటే ఆబ్వియస్లీ అది వాళ్ళకి చాలా మంచిది. ప్రెగ్నెన్సీ వచ్చేది రాంది సెకండరీ, బట్ పర్సనల్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాస్ వాళ్ళు స్పెండ్ చేసే టైంలోనే చాలా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది నేను గమనించిన తర్వాత వాళ్ళని ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాం. అందులో వాళ్ళు 21 days ప్రోగ్రామ్. అది బేసిక్గా మీరు ఏమేం చేయాలి, ఎలా చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అనేది వాళ్ళకి చాలా ఇలాబొరేట్గా చెప్తాం. దాని తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఎక్కడెక్కడ మార్చుకోవాలి లైఫ్ స్టైల్, ఎక్కడెక్కడ మంచి ఇవి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ దూరం చేసేసేయాలనేవి చెప్తాం. సో వెన్ యూ చేంజ్ యువర్ డయట్, వెన్ యూ చేంజ్ your stress pattern, when you change your sleep pattern,
ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్ అంటే గ్రోత్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవుతుంది, హార్మోన్స్ మంచిగా ఉంటాయి. అండ్ మనం నెసెసరీ వైటమిన్ సప్లిమెంట్ చేస్తే ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఫిట్నెస్ మీద స్ట్రెస్ చేసుకుని టుగెదర్ చేసుకోవాల్సిన ఎక్సర్సైజెస్ చెప్పాము, కలిసి ఇంటి పనులు చేసుకున్నారు, మేడ్స్ గిడ్స్ తీసేసి జిమ్ములు బంద్ చేసేసేసి ఇంట్లోనే ఏది ఇంటి పని మొత్తం చేసుకున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన వైటమిన్స్, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం చెప్తే ఖచ్చితంగా 80% న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు. ఏ బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏవి లేక చెప్పేవాళ్ళు లేక అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. పోనీ అవేమైనా సక్సెస్ అవుతున్నాయా? లేదు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఫెయిల్ అవుతున్నాయి. పర్సనల్ గా కూడా నేను చాలా మందికి ఫెయిల్ అయ్యి ఇంకా గతిలేక ఏదో ఒకటో సక్సెస్ అట్లా అవుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్చుకోకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసినా, స్థూలకాయం తగ్గకుండా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసినా లాభం ఉండదు. ఓన్లీ ఫైనాన్షియల్ లాస్ తప్పితే, డ్రైన్ అవడం తప్పితే, డిసప్పాయింట్మెంట్ తప్పితే మీకు రిజల్ట్స్ అనేవి ఉండవు. రిజల్ట్స్ ఎప్పుడు ఉంటాయి? ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ పెరిగినప్పుడే రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం మీరు న్యాచురల్గా ట్రై చేస్తే మీకు సక్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ట్రై చేసిన దానికి ప్రెగ్నెన్సీ కాదు ఇంపార్టెంట్, దాన్ని డెలివరీ దాకా తీసుకెళ్లాలా. మరి ఆ ఆరోగ్యం మెయింటైన్ చేస్తేనే కదా అది డెలివరీ దాకా వెళ్తుంది. షుగర్లు, బీపీలు, ప్రీటర్మ్ డెలివరీస్, కాంప్లికేషన్స్ కాకుండా మీరు ఏ షార్ట్ కట్ వెళ్ళినా కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీలో ఏ బీపీఓ, షుగరో, లేకపోతే మిస్క్యారేజెసో, లేకపోతే ప్రీటర్మ్ డెలివరీసో ఏదో ఒకటి తగులుకుంటుంది. మీరు న్యాచురల్గా ప్లాన్ చేసి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుని వచ్చిన ప్రెగ్నెన్సీస్ టర్మ్ దాకా వెళ్తాయి. అండ్ ఇంకా డెలివరీ అంటారా, డెలివరీ కూడా ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకో, కొన్ని గంటలు పెయిన్ ఉంటుంది, పేషెంట్ని ఎంగేజ్ చేయాలి, పేషెంట్ ఫ్యామిలీని ఎంగేజ్ చేయాలి, పేషెంట్కి ఓర్పు, సహనము, ఆ నార్మల్ డెలివరీ అవ్వాలి, అది మంచిది అనే సంకల్పం ఉండాలి, హస్బెండ్ సపోర్టింగ్గా ఉండాలి, పేరెంట్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఇన్లా సపోర్టింగ్గా ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్టింగ్గా ఉండాలి, ఎవ్వరు బ్రెయిన్ స్పాయిల్ చేయొద్దు. ఇవన్నీ చేసి డెలివరీ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి శ్రావణి. బేబీస్ ఆర్ లైక్ వన్ మ్యాజిక్ బాక్స్. మ్యాజిక్ బాక్స్ నుంచి అన్నిసార్లు మంచిగా నవ్వుతూ బొమ్మలు వస్తాయి కదా, అలాగే ప్రతిసారి మంచి జరుగుతుంది. కానీ కొన్ని వందల్లో ఒక ప్రెగ్నెన్సీ బేబీ క్రై చేయదు. అది ఎందుకు క్రై చేయదో దానికే తెలియదు. ఏదో సర్క్యులేషన్ ప్రాబ్లము, అది సెక్షన్ లో అయినా క్రై చేయకపోయినా చేసేదే ఉండదు. ఎన్ఐసియు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు రిసర్చ్ చేసుకోవాలి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. నార్మల్ డెలివరీలో ఏదైనా ఇట్లాంటిది అయిందనుకో, నార్మల్ డెలివరీ వల్లే అయింది, ఇలా కాల్చి తినేస్తారు. సో ఇవన్నీ హెడేక్స్ ఎందుకు? వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం, వాళ్ళు అడుగుతారు సెక్షన్, మనం చేసేద్దాం. సో ఇలా మెల్లిగా వ్యవస్థ అనేది మారింది. అండ్ మీరు అన్నారు నార్మల్ డెలివరీ అయింది కాబట్టి ఇట్లా ఉంది బేబీ సిచ్యువేషన్, అదే సెక్షన్ అయ్యి ఉంటే ఈజీగా అయిపోయేది. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారు? చాలా ప్రెషర్ ఉంటుంది. సంవత్సరానికి 1-2 కేసెస్ అవుతాయి అట్లాగా. అవుట్ ఆఫ్ మొత్తం మనము కొన్ని వేలల్లో డెలివరీ చేస్తే 2 డెలివరీస్ అట్లా అవుతాయి. కానీ ఆ డెలివరీస్ ఎంత ప్రెషర్ తీసుకొస్తాయో మాకు తెలుసు. ఎందుకంటే దాని రీజన్ కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఆ లోపు వాళ్ళ ఓపిక లేక వాళ్ళు చేసే అరాచకం మామూలుగా ఉండదు. కానీ అవన్నిటి మీద మనము నిలబడాలి. ఎందుకంటే అనాదిగా జరిగే నార్మల్ డెలివరీస్ అంతరించిపోవద్దు. ఏదో కొత్త తరహాగా వచ్చిందనేసేసి ఆ జిప్ మెథడో, ఈ మెథడో, ఆ మెథడో చాలా చెప్తారు కహానీలు. ఏం లేదు, సిజేరియన్, నార్మల్ ఇస్ నార్మల్, దీని పేర్లు మారవు. ఎప్పటికైనా నార్మల్ డెలివరీ పేరు మారదు, ఎందుకంటే అది నార్మల్ కాబట్టి. అది కాని పక్షంలోనే సిజేరియన్ చేయాలి తప్పితే నార్మల్ డెలివరీకి ఆల్టర్నేటివ్ సిజేరియన్ కాదు. సిజేరియన్ సేఫ్ ఎట్టి పరిస్థితిలో కాదు. మదర్ కూడా బ్లడ్ లాస్ ఉండొచ్చు, బేబీ కూడా క్రై రాకపోతుండొచ్చు, బేబీ కూడా రెస్పిరేటరీ అరెస్ట్ రావచ్చు, బేబీ కూడా సడన్ గా డెలివరీ చేస్తాం కాబట్టి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు ఎంచుకున్న ప్రొసీజర్ కాబట్టి వాళ్ళు న్యూసెన్స్ చేయరు. అర్థమైందా? వాళ్ళు ప్రెషర్ చేసి ఏ ముహూర్తానికో చేయించుకుంటారు కదా, అలాంటి ప్రొసీజర్ వాళ్ళే అడుగుతారు కదా, మా అమ్మాయికి నొప్పి ఉండొద్దు అనేసి వాళ్ళు చేయించుకుంటారు కదా, వాళ్ళు న్యూసెన్స్ చేయరు. బికాస్ ఇట్స్ దేర్ చాయిస్. డాక్టర్ హెస్ నాట్ అడ్వైస్డ్, ఇట్ ఇస్ దేర్ చాయిస్ కాబట్టి వాళ్ళు ఏం చేయరు. కానీ డాక్టర్ చాయిస్ కింద వాళ్ళు ఎంచుకున్నా కూడా ఏదైనా చిన్న యాక్సిడెంట్స్ లాంటివి జరిగితే అస్సలు
చాలా 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 బ్యాడ్గా ఉంది. బట్ మీరు న్యాచురల్ డెలివరీ ట్రై చేస్తున్నారు మ్యామ్. సపోజ్ చాలా మంది పేషెంట్స్, మా అమ్మాయి అంత నొప్పులు పడలేదండి, మా వైఫ్కి అంత పెయిన్ బెరింగ్ వద్దు, అవసరం లేదు, సెక్షన్ చేసేసేయండి అని చాలా మంది మీకు చెప్పుంటారు ఆబ్వియస్లీ. బట్ ఈ టైంకే చెయ్యండి ఖచ్చితంగా, ఈ ముహూర్తంకే కావాలి అని అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అలా వచ్చిన పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళ టైంకే చేసేస్తారా మీరు? బేసిక్గా నా వరకు వచ్చే పేషెంట్స్ అందరూ నార్మల్ డెలివరీ కావాలని వచ్చేవాళ్ళే. డే టు టైం పెట్టే బ్యాచ్ కి వేరే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో బేసిక్ గా అలాంటి వాళ్ళు నా దగ్గరికి రారు. వచ్చినా కూడా ఇప్పుడు డెలివరీస్ అవుతున్నప్పుడు బహుశా ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి అమావాస్య ఉంది, మాకు వద్దమ్మా ఇప్పుడు ఏమన్నా డెలివరీ అవుతుందా ఒకసారి చెక్ చేయండి, ఎల్లుండి మళ్ళీ పిల్లకి నొప్పులు వస్తే మాకు వద్దు అమావాస్య రోజు. ఎవరో వాళ్ళ బ్రెయిన్ స్పాయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఒకవేళ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి డెలివరీ అయ్యేలాగా అనిపిస్తే ముందు రోజే చేసేస్తాం, అది మా చేతిలో పని. డెలివరీ అయ్యేలా లేకపోతే మీరు ఏం కంగారు పడద్దు, ఆ రోజు ఏం డెలివరీ అవ్వదు, నొప్పులు వచ్చినప్పుడు చూసుకుందాంటే వెళ్ళండి అని చెప్తాం. అలా చిన్న చిన్నవి మాకు కూడా తగులుతాయి, కానీ మనం మార్చుకుంటాం, చేర్చుకుంటాం. అండ్ ఎవరికైతే మంచి ఫైండింగ్స్ ఉంటాయి, మనం చెప్పిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని ఫాలో చేసి, యోగా చేసి, ఎక్సర్సైజ్ చేసి, మంచి వైటమిన్స్ తీసుకుని 38-39 వీక్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు, బేబీ వెయిట్ మంచిగా ఉంది, హెడ్ లోపట ఉంది, అంతా బాగుందంటే వాళ్ళకి నిజంగానే మనం ఎప్పుడంటే అప్పుడు నిజంగా డెలివర్ చేయొచ్చు. వాళ్ళు ఒక డే అడిగినా కూడా తప్పులేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు ఇన్ని చేసినప్పుడు, వాళ్ళకి అంత మంచి ఫిట్నెస్ ఉన్నప్పుడు మనం వాళ్ళు అడిగిన డే రోజు చేస్తే తప్పులేదు. మరీ టైంలో చేయలేమో కానీ మార్నింగ్లో చేసేస్తే చాలని చెప్పారనుకో, ముందు రోజు అడ్మిట్ చేసుకొని మేము చేసుకుంటాం. ఇది నేను నేర్చుకున్న ఆబ్స్టెట్రిక్స్. బికాస్ వాళ్ళు నార్మల్ డెలివరీ చేయించుకోవాలనుకున్నప్పుడు నాకు కుదిరితే నేను చేస్తాను, కుదరకపోతే కుదరదని చెప్పేస్తాను. ఇది కుదరదమ్మా, ఇది ఇలా అయ్యేది కాదు, ఇంకా టైం ఉంది, తర్వాత చేద్దాం, మీరు ఇంకో రోజు తర్వాత చూసుకున్నాండి అని చెప్పి పంపిస్తాను. సో మూర్ఖులను కూడా డీల్ చేసే నిజంగా కెపాసిటీ ఉండాలి. వాళ్ళు వింటారు. వాళ్ళకి మనం చెప్పామనుకో ఇది కరెక్టే కాదు, ఇది ఇలా చెయ్యొద్దు, మీరు ఇలాగే చెయ్యాలి, అలాగే చేయాలంటే వాళ్ళు వినరు. ప్రపంచాన్ని మనం మార్చలేము. సో వాళ్ళకు కూడా చెప్పాలి, మీరు పలానా అనుకుంటున్నారు కదా, ఇది కొంచెం కష్టంగా ఉంది, ఇప్పుడు ఒక 4 రోజుల తర్వాత చూడండి, ఒకసారి మాట్లాడండి, కనుక్కోండి, మన డెలివరీ కదా, పిల్లని ఎందుకు రిస్క్లో పెట్టడం, బేబీని ఎందుకు రిస్క్లో పెట్టడం అని అంటే వాళ్ళకి సరిగ్గా చెప్తే వింటారు. ఆర్గ్యూ చేయొద్దు, అడుక్కోవాలన్నట్టు అలాగా. సో న్యాచురల్ డెలివరీ చేస్తారు, సడన్ గా మీరు అనుకున్న టైంకి ముందు రోజు కాకుండా నెక్స్ట్ డే పెయిన్స్, ఆ ముహూర్తానికి అమావాస్య వచ్చింది అనుకోండి, ఏమైనా రిస్క్ ఉంటుందమ్మా? అమావాస్య రోజు అయ్యింది ఏంటి అని పేషెంట్స్ నుంచి ఈ కాలంలో కూడా ఇంకా అట్లాంటి? ఎస్ ఉంటాయి, కానీ లక్కీలీ ఏంటంటే అమ్మాయి పుట్టడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మాకు అంతగా ఏముండదు. అండ్ ప్రపంచంలో బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా పుట్టినా కూడా కొన్ని యాగాలు, హోమాలు, వ్రతాలు, సో ఇట్లాంటివి ఏవో ఉంటాయి టెక్నికల్. ఇంకా ఉందా డిస్క్రిమినేషన్? అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే సోషల్ కాన్సెప్ట్స్ అనేవి చాలా డీప్ గా ఉంటాయి శ్రావణి, చాలా డీప్ గా ఉంటాయి. వాటిని మనం మార్చలేము, నిజంగా చెప్తున్నాను, వాటిని మనం మార్చలేము. కానీ ఉన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఏ టైంకి ఎవరు పుట్టినా కూడా కొన్ని పూజలు చేసుకుంటే అయిపోతుంది కదా అని మనం ఒకవేళ వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళైనా కానీ పర్లేదులే చూసుకుందాం, తర్వాత చూసుకుందాం అంటారు. మ్యామ్, జనరేషన్స్ ఇన్ని మారాయి, సైన్స్ టెక్నాలజీ ఇంత పరుగులు పెడుతుంది, ఈ పోటీ పడుతున్న పరుగుల ప్రపంచాన్ని మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా జెండర్ డిస్క్రిమినేషన్, అంటే అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, అబ్బా అమ్మాయి వచ్చిందా అని ఆ డెలివరీ టైంలో మీరు చూసిన పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి మాటలు చాలా మంది ఎలా కన్విన్స్ చేస్తుంటారు? చాలా మంది, ఓ మై గాడ్, చాలా మంది. అమ్మాయి పుడితే ఎక్స్ప్రెషన్లు మారిపోయిన రోజులు ఉన్నాయి, అబ్బాయిలు పుడితే పరుగులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాగే 3 అబ్బాయిలు ఉండి అమ్మాయి పుడితే సంతోషించిన రోజు కూడా ఉంది. సో నేను ఆబ్స్టిట్యూషన్ కాబట్టి నేను అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ చూశాను. అండ్ ఒక ఫ్యామిలీ ఇలా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పు లేదు. అయితే దానికోసం క్రిమినల్ మెథడ్స్ కి వెళ్ళడం తప్పు. కావాలి అని అనుకుంటే జెన్యున్ గా చేసే కంట్రీస్ ఉన్నాయి, జెన్యున్ గా నడిపించే దాన్ని ఏమంటారు లాస్ ఉన్నాయి. బట్ మన కంట్రీకి వచ్చేసరికి PCPNDT చాలా స్ట్రిక్ట్ టు అన్ ఎక్స్టెంట్ దట్ స్కాన్ రూమ్ లో మనుషులు ఎవరు ఉండొద్దు, చాలా ప్రైవసీ ఉండాలి, అసలు సెక్స్ డిటర్మినేషన్ చెయ్యొద్దు, దాని తర్వాత అసలు ఇవి చాలా చాలా లాస్. అండ్ అదే దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను అందరికీ చెప్తాను, ఇండియాలో ఎటువంటి పరిస్థితిలో కూడా సెక్స్ డిటర్మినేషన్ అనేది
కుదరని పని, బికాస్ పీసీపీఎన్డిటీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ మన మేల్ టు ఫీమేల్ రేషియో ఇస్ జస్ట్ డ్రాపింగ్. ఫీమేల్స్ తగ్గిపోతున్నారు, మేల్స్ పెరుగుతున్నారు, కాబట్టి గవర్నమెంట్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. బట్ పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ మ్యాడ్. Whatever child they want it. They go to different countries, they get treatments done where it is legal, and they come back. You should appreciate that they have not gone for abortions illegally. That's more than enough. So basic ga illegal abortions ni manam aapali, manamu atu side vellanivvaddu. And I have seen people who are happy with two whatever gender kids that they have, and it's all about their choices. ఓకే. ఈవెన్చువల్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ పేరెంట్స్ లో ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ లోనే ఉంటుంది. సో దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్ దట్ దే హ్యావ్. ఎందుకంటే ముందే బ్రెయిన్ లో చేస్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి అయితే నెక్స్ట్ టైం అమ్మాయి అవుతుంది, ఈసారి ఖచ్చితంగా అమ్మాయి వస్తుంది అంటారా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇంట్లో ముందు నుంచే డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడున్న పేరెంట్స్ అయ్యే వాళ్ళైతే వాళ్ళ అంత ఎక్స్ప్రెషన్స్ ఏముండవు. దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ కిడ్స్ దే హ్యావ్, బికాస్ దే ఆర్ ఆల్ ప్రీషియస్. ఎంతో కొంత ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తోనో ప్రీషియస్ గా వచ్చిన బేబీస్ కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ ఇట్. వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, కొద్దిసేపు అయితే వాళ్ళే సెటిల్ అవుతారు. ఓకే మ్యామ్, న్యూలీ మ్యారీడ్ కపుల్ కి డాక్టర్ శిల్పి రెడ్డి ఒక 5 టిప్స్ ఇవ్వాలి అంటే, ప్రీషియస్ టిప్స్ అంటే న్యాచురల్ డెలివరీ కావాలి అంటే, ముందు నుంచి పెళ్ళైన జంట ఈ వీడియో చూస్తే మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? బేసిక్ గా పెళ్ళైన జంట నా వీడియో చూస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇంట్లో టీవీ తీసేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు కలిసి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడము, లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు వెళ్ళి కలిసి కొనుక్కొని రావడము, ఆ వెళ్ళే దారిలో మాట్లాడుకుంటూ వెళ్ళడం, మాట్లాడుకుంటూ రావడం. ఈ మధ్య ఎవరికి గుడి గోపురాలకు వెళ్ళట్లేదు. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ట్రెడిషనల్ ప్లేసెస్, గో టుగెదర్. మంచి వైబ్స్ ఉంటాయి అక్కడ, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ అ చర్చ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ టెంపుల్, వెదర్ ఇట్ ఈస్ అ మాస్క్, ఎనీవేర్, దర్గా, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, గురుద్వారా, all these places are consecrated with lot of energies which are absolutely necessary for newly wedded people to have that energized environment. And early ga మీరు నేనైతే లేట్ గా వర్క్ చేసే కేటగిరీలో ఎవరిని వెళ్ళొద్దనే చెప్తాను. దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఆఫీస్ టైమ్స్, దట్ టు టుగెదర్ దే షుడ్ హ్యావ్ ద సేమ్ టైమ్. ఒకరు మార్నింగ్ షిఫ్ట్, ఒకరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఒకరు నైట్ షిఫ్ట్, ఒకరు మార్నింగ్ షిఫ్ట్ అంటే చాలా కష్టం. దిస్ ఇస్ జస్ట్ నాట్ ప్రాక్టికల్. ఒక 4 రూపాయలు తక్కువ సంపాదించిన నష్టం లేదు, ప్రపంచంతో పరిగెత్తాల్సిన అవసరమే లేదు. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, కలిసి ఉండండి, టైం కలిసి స్పెండ్ చేయండి. ఇద్దరూ వర్క్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు టైం స్పెండ్ చేయండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవండి, కలిసి ఎక్సర్సైజ్ చేయండి. ఇలా ప్రతి క్షణము మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా కూడా కలిసి టైం స్పెండ్ చేయండి. అట్లా సోషల్ లైఫ్ని వదలొద్దు, పర్సనల్ లైఫ్ని వదలొద్దు. ట్రావెల్ టుగెదర్, ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ దట్ యోర్ టైమ్ స్పెంట్ ఇస్ వెరీ వెరీ ప్రీషియస్ అండ్ వెరీ వెరీ మెమరబుల్. కొత్తగా మీరు ట్రై చేయొచ్చు, కొత్త విషయాలు మాట్లాడుకోవచ్చు. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ అనే ఒక డెసిషన్ని డిలే చేయొద్దు, అబార్షన్స్ అస్సలు చేయించుకోవద్దు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం. ఎందుకంటే అబార్షన్ అయిన వాళ్ళకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అప్పుడప్పుడు ఉండదు. మనకి ఎవరికి కలిసి రాదో మనకు తెలియదు. అబార్షన్స్ చేయించుకోవద్దు. సేఫ్ ఎంకరేజ్ చేస్తాము. కాంట్రసెప్షన్ యూజ్ చేయండి ఒకవేళ ప్రెగ్నెన్సీస్ వద్దనుకుంటే. ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి. టుగెదర్ పేరెంటింగ్ చేయండి, టుగెదర్ చెకప్స్కి వెళ్ళండి, టుగెదర్ చిల్డ్రన్ని రేస్ చేయండి, మంచి వాల్యూస్ ఇవ్వండి, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్తో పాటు ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. ఓకే రైట్. కమింగ్ టు సమ్ అదర్ టాపిక్ మ్యామ్, ఈ జనరేషన్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు అవసరం అంటారా మీ మాటలు? డెఫినెట్గా, బికాస్ పిల్లలు ఒక వల్నరబుల్ గ్రూప్గా ఉంటారు. వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది. అదే ఎన్కాష్ చేసి అన్వాంటెడ్ వీడియోస్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్, అన్వాంటెడ్ మెటీరియల్ అంతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అదే మనం వాళ్ళకి స్కూల్లోనే పద్ధతిగా వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ కింద ఎడ్యుకేషన్ గనక మనం ఇచ్చినట్టు అవుతే, వాళ్ళ సెక్సువాలిటీని వాళ్ళు గుర్తించగలిగినట్టుంటే అన్వాంటెడ్ ఎక్స్ప్లోరేషన్ ఉండదు. అదేవిధంగా ఎప్పుడైనా కానీ మన సిస్టంలో when we are living with our parents, when there are a lot of people in the house, when there is a lot of social interaction, ఆ ఇంక్విజిటివ్నెస్ ఉండదు. ఎప్పుడైనా ఎంప్టీనెస్ ఉంటుంది కదా,
ఖాళీగా టైం దొరుకుతుంది, ఎంప్టీనెస్ ఉంటే వాళ్ళు ఎక్కువగా వల్నరబుల్ ఉంటారు టు ఎక్స్ప్లోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎంటర్టైన్మెంట్, ఫర్ నోయింగ్ థింగ్స్ ఇవన్నీ. సో మన దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసే కెపాసిటీ ఉంటే, వాళ్ళతో మాట్లాడి కమ్యూనికేట్ చేసి ఎవ్రీథింగ్ ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఐ విల్ హెల్ప్ యూ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అని కనుక మనం కాన్ఫిడెంట్గా చెప్పినట్టు అవుతే వాళ్ళు ఎప్పుడు తప్పుదారి పట్టరు. వాళ్ళు తప్పుదారి ఎప్పుడు పడతారంటే దాంట్లో ఏదో మసాలా ఉంది, దాంట్లో వెళ్ళి ఏదైనా చూడాలని, ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, ఇది బాడీ, ఇది దీని బయోలాజికల్ రిక్వైర్మెంట్స్, ఇవి నథింగ్ మోర్ దాన్ దాట్ అని అంటే వాళ్ళకి ఆ అనవసరమైన అన్వాంటెడ్ ఫీడింగ్ ఉండదు. బట్ ఇంట్లో పేరెంట్స్ కంబైన్ జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇలాంటివి ఏమైనా డిస్కషన్కి వచ్చి ఒకవేళ మీరు అన్నట్టుగానే సిలబస్లో పెడితే మంచిది అని అనుకున్న పరిస్థితిని ఒకవేళ ఊహిస్తే ఈ మన ఇండియన్ కల్చర్లో యాక్సెప్టెన్సీ ఉంటుందా? పిల్లలతో పేరెంట్స్, పెద్దవాళ్ళు అలాంటి డిస్కషన్ చేయడానికే చాలా అది ఒక జుబుక్సాకరమైన టాపిక్ కదా, మనకెందుకులే అనే వరకు. బేసిక్గా ఇప్పుడున్న పరిస్థితిలో మన సొసైటీ, మన కల్చర్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడాను ఈ వెస్టర్నైజేషన్ వచ్చేసరికి మన వీడియోస్ అయితేనేమి, టీవీ అయితేనేమి, ఏదైతేనేమి మనకి వాస్ట్ కాంటెంట్ ఉంది. ఇంత కాంటెంట్లో గ్రాండ్ పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, పేరెంట్స్ అప్డేట్ అయిపోయారు, అందరూ అప్డేట్ అయిపోయారు. వాళ్ళకు ఒక క్యాజువల్ యాటిట్యూడ్ వచ్చింది. అండ్ ఒకప్పుడు గ్రాండ్ ఫాదర్ వస్తూ ఉంటే పక్క రూమ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఫాదర్ వస్తూ ఉంటే చాలా మర్యాద ఉండదు. ఇప్పుడు హే డాడ్ అంటున్నారు. సో అలాగా కల్చర్ మారిపోయింది అండ్ దర్ ఓకే విత్ ఇట్. లేకపోతే ఇంతకుముందు మా డాడీ స్కూటర్ అక్కడెక్కడో వస్తుంటే అందరు పిల్లలు సర్దేసుకునేవాళ్ళు. సో ఆ భయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, హౌ వాజ్ యువర్ డే అన్నట్టు, వాట్ డిడ్ యూ డూ అన్నట్టు. ఇలా పరిచయాలు పెరుగుతున్న కొద్దీ, మార్పులు వస్తున్న కొద్దీ ఫ్రీడమ్ టు టాక్ అబౌట్ మల్టిపుల్ థింగ్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. అండ్ టు ఎడ్యుకేట్ ఇన్ ద కరెంట్ జనరేషన్ ద రైట్ టాపిక్, అది మట్టుకు మర్చిపోవద్దు. అండ్ schools are doing a great job. And after schools, parents have to be their comfort zone and they have to tell them that there is nothing wrong. You have to just talk about it. Ante. ఓకే మ్యామ్, కొన్ని సోషల్ మీడియాలో వ్యూవర్స్ అడిగే క్వశ్చన్స్ నేను మిమ్మల్ని ఇక్కడ ఒక 2-3 అడగాలనుకుంటున్నాను. డే టైంలో కంటే నైట్ టైమ్స్లో లైఫ్కి ఒకవేళ అలవాటు పడితే రిజల్ట్ పాజిటివ్గా ఎక్కువగా ఉంటుంది అనేది అపోహన, నిజమా? అది అపోహ ఎప్పుడు కాదు. బికాస్ నైట్స్ అనేవి యూ విల్ హ్యావ్ అ లాంగ్ రిలాక్సేషన్ టైం కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఇస్ అ సెక్షువల్ యాక్టివిటీ ఎండ్ ఆఫ్ ద డే సేమ్ 9-10 o'clock, ఆఫ్టర్ దట్ యూ స్లీప్ ఆఫ్, యువర్ బాడీ ఈస్ రిలాక్స్డ్, యువర్ హార్మోన్స్ ఆర్ గెటింగ్ ప్రొడ్యూస్డ్, వాట్ ఎవర్ ద స్పర్మ్ హ్యాస్ టు డూ, ఇట్ విల్ హ్యావ్ సమ్ టైమ్. అండ్ వాట్ ఎవర్ comfort that you have when you're relaxed, your body tends to give way to various things in a sensible manner. అలాగని మార్నింగ్ లైఫ్ ఉంటే ఉండదని కాదు, బట్ ప్రాక్టికల్గా ఇట్ ఈస్ మచ్ మోర్ బెనిఫిషియల్ అండ్ కన్వీనియంట్ ఫర్ యువర్ రిలాక్సేషన్. నువ్వు మార్నింగ్ సే మిడ్ ఆఫ్టర్నూన్ ఇఫ్ యూ హ్యావ్ ఇంటర్కోర్స్ అండ్ యూ జస్ట్ గో డూ సమ్ వర్క్ అండ్ గో అరౌండ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ టు ట్రావెల్, ఇఫ్ యూ హ్యావ్ టు do some other works and you're stressed out and you're not sleeping well, all this is not good lifestyle. రైట్ మ్యామ్, ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకవేళ పిల్లలు పుడితే చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అని అంటూ ఉంటారు. No, it is a myth. Blood groups in fact same ఉంటే ఏ బ్లడ్ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మదర్ కి బేబీకి డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ కింద జాండిస్ వచ్చే ఛాన్స్ ఇంకెక్కువ ఉంటుంది తప్పితే సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే అలాంటి ఛాన్సెస్ ఏమి ఉండవు. ఓకే, ఫీమేల్స్ ఎక్కువగా యంగ్స్టర్స్ వెరీ యంగ్ ఏజ్లో పెళ్లి చేసుకోవటం వల్ల, తల్లి అవ్వటం వల్ల ఫ్యూచర్లో మెంటల్గా వాళ్ళకి ఫిజికల్గా చాలా హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉంటాయి అంటుంటారు. అది ట్రూ కాదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యారేజెస్ అనేది టీనేజ్ మ్యారేజెస్ డెఫినెట్లీ నాట్ గుడ్. బికాస్ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కాబట్టి, వాళ్ళ బాడీ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండదు కాబట్టి, ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తే వాళ్ళకి లోడ్ అవుతుంది అండ్ ఆల్ దీస్. కాబట్టి మనము టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్, టీనేజ్ మ్యారేజెస్ ఆర్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. బట్ మ్యారేజెస్ ఎనీవేర్ బిట్వీన్ లేట్ టీన్స్, మేబీ 20-25 years, దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ కూడా పీక్లో ఉంటుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మంచిగా ఉంటుంది. బట్ అగైన్ సోషల్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్,
ఎడ్యుకేషన్, మినిమం డిగ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ఉండాలి అని అంటే 21-22 ఇయర్స్ ఈజీగా అవుతుంది. ఒక్క జాబ్ రావాలి, జాబ్లో బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్న మనం సెటిల్ అవ్వాలి అని అనుకుంటే 23-25 అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ద బెస్ట్ టైమ్ టు గెట్ మ్యారీడ్. అండ్ అంతకన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్ళలో కూడా if the partner is good and supporting, there's no problem. But if there is any abuse, then the female will not have word and voice, because she'll not complete her education. She's not self-sufficient. She's not employed. Where will she talk? Where will she voice over? So అందులో ఎక్స్ప్లాయిట్ అవ్వడం కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్జస్ట్మెంట్స్ అయ్యి తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళు అడ్రస్ చేసి షీల్డ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యేసరికి హస్బెండ్కి ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నా కూడా ఉమెన్ మీద తీయడము, అబ్యూజివ్ గా అవ్వడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఉమెన్ ఇస్ కంప్లీట్లీ ట్రాప్డ్ ఇన్ టు ద రిలేషన్షిప్ బికాస్ దెర్ ఆర్ చిల్డ్రన్ దట్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. వాళ్ళ మొహం చూసి వాళ్ళ కోసం భరిస్తూ ఉంటారు. బట్ ఈవెన్చువలీ 40s వచ్చేసరికి అదంతా చాలా ఎక్కువైపోయి, ఆ లోడ్ అంతా ఎక్కువైపోయి వాళ్ళ లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్టు అనిపించి, అండ్ పిల్లలు కూడా ఎవరి దారి వాళ్ళు చూసేసుకుంటారు తర్వాత. దెన్ దే బికమ్ వెరీ అలోన్ అండ్ దే ఫీల్ దట్ పెయిన్ అండ్ దే గెట్ ట్రామటైజ్డ్. ఆ పెరిమెనోపాజల్ ఇష్యూస్ వచ్చేసరికి చాలా సైకలాజికల్ గా ట్రామాటిక్ గా ఫీల్ అవుతారు. రైట్. కొన్ని జనరేషన్స్ నుంచి చూస్తూ ఉంటే సర్జరీ అయిన డెలివరీస్ రేర్గా ఉండేవి, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ చాలా రేర్గా కనిపిస్తున్నాయి. ఇన్ ఫ్యూచర్ ఐవీఎఫ్ డెలివరీస్ అనేవి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి కామన్ అయ్యే పరిస్థితులు చూడబోతున్నాం. అలాంటి సిచ్యువేషన్ రాబోతుందా అంటే? డెఫినెట్ గా ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్ నిజంగానే ఎక్కువ అవబోతున్నాయి, బికాస్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ అన్ ఎపిడెమిక్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అది ఇంకా పాండమిక్, ఎపిడెమిక్ అన్ని ఒకటేలాగా అయిపోయాయి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి. అండ్ ఓవర్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేమేం చేస్తున్నామంటే, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ, బికాస్ వీ హ్యావ్ అ సెటప్, వీ హ్యావ్ ఎవ్రీ స్పెషలిస్ట్ ఇన్ ద హాస్పిటల్, we would definitely try for a normal delivery. If she's not delivering normally then we will do a cesarean. So anything cesarean లో కూడా బ్లడ్ లాస్ ఛాన్సెస్ ఉంటాయి, PPH లు ఇవన్నీ ఉంటాయి, పోస్ట్మార్టం హెమరేజ్ లు, బ్లడ్ లాస్ లు. దానికి అనుగుణంగా బ్లడ్ బ్యాంక్, దానికి అనుగుణంగా హై రిస్క్ అనస్థీషియా టీము, దానికి అనుగుణంగా మన సెటప్ పెట్టుకోవాలి. అయితే ఏదైతేనేమి నార్మల్ డెలివరీకి మించిన సేఫ్టీ ఉండదు. అది వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ధైర్యం ఇస్తూ ఉంటే, వాళ్ళు ఒకవేళ యోగా క్లాస్కి వస్తారు 50 మంది, అందులో డెలివరీస్ అవుతూ ఉంటాయి కదా, మిగతా వాళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ ఒపీనియన్స్ మార్చుకుంటారు. రైట్, డెఫినెట్ గా మార్చుకుంటారు. మ్యామ్, చాలా మంది ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ గురించి విన్న వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తూ ఉన్న మాటలు విన్నప్పుడు, లైక్ స్పోర్ట్స్లో ఉన్నారు, లైక్ వాళ్ళకి స్పోర్ట్స్ అనేవి కొన్ని ఇయర్స్గా కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉపాసన అలానే పిల్లలు కనిందని, లేదంటే ఇషా అంబానీ అలానే పిల్లలు కనిందని, ఎగ్ ఫ్రీజింగ్ సైడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనరేషన్స్ అంటే ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు అలా చేసుకున్నారు కదా, మేము కూడా చేసుకుంటాము అని చెప్పి, దీన్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా టెక్నాలజీ, మనము ఐఫోన్ కొంటే వాళ్ళం ఇంతకుముందు 7th జనరేషన్ iPhone 7, ఇప్పుడంటే iPhone 15, అంతే కదా. టెక్నాలజీ నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, నువ్వు వేసుకునే బట్టలు నువ్వు అప్గ్రేడ్ అవుతున్నప్పుడు, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకోవడం కూడా నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. నీకు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ 35 years వరకు లేదు అని నీకు తెలిసినప్పుడు, నీకు మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడు, మరి నువ్వు 28 ఉన్నప్పుడే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే నీ 28 years ఎగ్ క్వాలిటీ ఉంటుంది కదా. నీకు ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ ఉంటే, దెర్ ఆర్ సర్టన్ కంపెనీస్ which pay for 2 cycles of egg freezing. Okay. Yes, there are software companies which pay for 2 cycles of egg freezing free of cost, everything funded from scratch. అలా ఉన్నప్పుడు నువ్వు ఆ మెంటల్ మెచ్యూరిటీతో నువ్వు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోకపోతే 35 yearsకి వెళ్ళి నువ్వు అక్కడ ఎగ్స్ తగ్గిపోయి, క్వాలిటీ తగ్గిపోయి నువ్వు సఫర్ అవుతావు కదా. సో బేసిక్గా ద కాన్సెప్ట్ ఇస్, ఇఫ్ యూ హ్యావ్ సచ్ ఒపీనియన్స్, నువ్వు మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నీకు ఇలాంటివి చేయాల్సిన అవసరమే లేదు. మెయిన్ స్ట్రీమ్లో ఉంటే నువ్వు టైంకి మ్యారేజ్ చేసుకుని, టైంకి పిల్లల్ని కనేసేసి, టైంకి పిల్లల్ని పెంచుకుంటూ హాయిగా నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు. కానీ
నీకు మెయిన్ స్ట్రీమ్ కాకుండా ఇతర ఆలోచనలు ఉన్నాయనుకో, యూ ఆర్ అ కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ డూ ఎగ్ ఫ్రీజింగ్ and make sure that your fertility is frozen. If you have a partner by then, if you are married by then, you freeze embryos. If you don't have a partner or if you're not married, then you can freeze your eggs. So ila cheskunte no 35 years ki kanu 40 years ki kanu nee ishtam. ఓకే. But the quality will be of a 28-year-old or 25-year-old or 26, whatever age that you have frozen your eggs, your quality will be that. This is using technology for somebody who really wants to postpone their pregnancy for a very long time. ఒక 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేస్తాను అని అంటే దానికి అనుగుణంగా ఎగ్స్ వేస్ట్ అవ్వకుండా మెడికేషన్స్ తీసుకుని నువ్వు కాంట్రసెప్టివ్ పిల్స్ ఏదన్నా వాడుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. అంతకన్నా ఎక్కువగా నువ్వు డిలే చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఏజ్ ని రివర్స్ చేయలేం. కాబట్టి ఏజ్ కెనాట్ బి రివర్స్డ్, స్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఈక్వాలిటీ. మీరు ఫేస్ కి ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, బాడీకి ఏదైనా తీసుకోవచ్చు, రింకిల్స్ కి ఏదైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్ కి ఏమీ తీసుకోలేము. సో యూ హ్యావ్ టు ఫ్రీజ్ యువర్ యంగ్ ఎగ్స్ ఆర్ యూ హ్యావ్ టు డీల్ విత్ ప్రాబ్లమ్స్ దట్ కమ్ ఇన్ ఫ్యూచర్. బట్ ఐఫోన్ లో 7th జనరేషన్ టు 15th జనరేషన్ మనం ఒక ట్రాన్స్ఫార్మ్ చూస్తున్నాం. అలాగే ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్, సరోగసీ ఇవి కూడా అలాంటి జనరేషన్ చేంజెస్ అంటారా? ఏమైనా డిఫరెన్స్ ఉందా? బేసిక్ గా లాస్ట్ 15 years నుంచి నాకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఎక్స్పోజర్ ఉంది. ఐ హావ్ బీన్ అన్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్. నేను అది వదులుకొని ఆబ్స్టెట్రిక్స్ వైపు వచ్చాను. బట్ అది నన్ను వదలదు, బికాస్ ప్రాబ్లం ఎక్కడ ఉన్నదని కనుక్కోవడం నా నిష్. సో ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఫైండింగ్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. సో అది తెలుసుకోవడానికి చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ని పంపిస్తూ ఉంటారు. సో నేను గంటలు మాట్లాడను. నేను వాళ్ళ ఫైల్ చూసేసి అనలైజ్ అయిన తర్వాత ఇది నీ ప్రాబ్లం, దీన్ని రెక్టిఫై చేసి నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఇంతే. ఓకే, 2 minutes. సో అది కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉంటారు, బికాస్ దేర్ ఆల్ బడ్డింగ్ కదా, వాళ్ళకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. చాలా సార్లు పేషెంట్ వచ్చింది గుడ్డిగా ఐవీఎఫ్ చేసేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడ? మేల్ ఫ్యాక్టరా? మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వారికోసిల్ ఉందా? ఉమెన్ లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా? వెయిట్ ప్రాబ్లమా? ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమా? దీనికి ఏం చేస్తే సెట్ అవుతుంది? ఇవి రెండు ఎందుకు కలవట్లేదు, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కనుక్కోవాలి. అది కనుక్కుని అది బ్రేక్ చేసామనుకో, దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. చాలా సార్లు ఐవీఎఫ్ స్పెషలిస్టులు చెయ్యరు టెస్ట్లు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇవన్నీ రాసామనుకో వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ కి రారనుకుంటారు. నాకు ఆ పని లేదు, నేను ఐవీఎఫ్ సెంటర్ పెట్టుకోలేదు. సో నాకు మీకు కారణం కావాలా, నేను కనుక్కుంటాను, ఫలానా టెస్ట్లు చేసుకుంటా, నేను ఐస్ బ్రేక్ చేస్తాను, మీ ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కుంటాను, మీకు ట్రీట్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అలా ఐస్ బ్రేక్ చేసిన 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ప్రెగ్నెంట్ విత్ మీ. నేను డెలివరీలు చేసేదే వాళ్ళకి. సో వాళ్ళకి నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసి బ్రేక్ చేశాను కాబట్టి వాళ్ళు నేను ఏది చెప్పినా అది వింటారు, బికాస్ దే హ్యావ్ సీన్ సక్సెస్ విత్ మీ. అలాగే వాళ్ళు ప్రెగ్నెన్సీ జర్నీ కూడా ట్రావెల్ చేస్తారు. దే విల్ టేక్ దట్ ఎంటైర్ బర్డన్ ఆన్ మై షోల్డర్, బికాస్ దే విల్ నో ఐ విల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. నేను వాళ్ళకి ఫుడ్ చెప్పినా వింటారు, టైం పడుకోమన్నా వింటారు, లేకపోతే డయట్ ఎక్సర్సైజ్ చేయమన్నా వింటారు, అన్ని వింటారు. ఇంత హైలీ మోటివేటెడ్ పాపులేషన్ లో నేను డెలివరీస్ కూడా చేసుకోగలుగుతాను ఈజీగా. సో ఇది అలా వాకిన్ వచ్చే వాళ్ళని మేనేజ్ చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఆ సిస్టమ్ కి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళు కావాలనుకునే వాళ్ళని నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి అది అలా నడుస్తుంది. దాదాపు కొన్ని వేల వీడియోస్, 100 ఇంటర్వ్యూస్. డాక్టర్ శిల్పి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. బట్ అబౌట్ శిల్పి రెడ్డి ఫ్యామిలీ అంటే ఏం చెప్తారు ఒకసారి చూస్తున్న ఆడియన్స్ కి? ఐఎమ్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్. బేసిక్ గా నాకు 12 members పిల్లల్ని కలర్ ఉండేది. I always wanted to have a cricket team. 12 members? Yes. పెరిఫరీస్ లో నేను ప్రాక్టీస్ చేశాను, అక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండదు. దాని తర్వాత ఏదో చిన్న ఫర్టిలిటీ ఇష్యూస్ తో బాధపడ్డాను, దాని తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నాను. మీకు కూడా ఫర్టిలిటీ ఇష్యూస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉండేది నాకు. మీరు ఐవీఎఫ్ తో ట్రీట్మెంట్ తీసుకున్నారు? Yes, my first children, my twins were IVF. సో ఆ తర్వాత ట్విన్స్ పుట్టిన తర్వాత వాళ్ళు ప్రీ టర్మ్ డెలివరీ అయ్యారు కదా. సో ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, అండ్ అది కవర్ చేస్తూ అంత సెట్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకుని మంచిగా ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లివింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ లైఫ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్, దాని తర్వాత పిల్లలతో హ్యాపీ ఎన్వైరన్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు. దెన్ అగైన్ there was an additional family member and we had lots of attention and all that. So పని అయిపోగానే ఐఎమ్ జస్ట్ అట్ హోమ్. వాళ్ళు స్కూల్కి బయలుదేరగానే ఐఎమ్ అట్ హోమ్ హాస్పిటల్. అండ్ వాళ్ళు పడుకున్న తర్వాత
దెన్ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ ఐ కమ్, మళ్ళీ వాళ్ళు లేసే లోపు వెళ్ళిపోతాను. సో అలాగా ఐ లివ్ విత్ మై పేరెంట్స్, మై ఇన్-లాస్, అందరం కలిసి ఉంటాము, ఒకే దగ్గర పక్కనే ఉంటాం. అండ్ నాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంత బిజీ లైఫ్ ఎస్, నేను అసలు కాంప్రమైజ్ అవ్వను. అండ్ ఐ టేక్ టైమ్ ఫర్ దెమ్. అండ్ డెఫినెట్ గా ఎంత పరిగెత్తినా కూడా కుటుంబ వ్యవస్థ అది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మన దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో అనాది నుంచి ఉంది. అండ్ దాన్ని మనం కాపాడుకుంటూ, మన కల్చర్ని కాపాడుకుంటూ ప్రతి పండగ సెలబ్రేట్ చేస్తాము. అండ్ నాకు ఇష్టం బేసిక్గా మన వే ఆఫ్ లైఫ్, అవన్నీ చాలా ఇష్టం. ఎంత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడినా కూడా వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ ఐఎమ్ ట్రూ మదర్ బేసిక్గా. ఓకే, మీ మదర్ హౌస్ లో మీరు అలా ఉంటారు, ఒక డాక్టర్ గా, ఒక డాటర్ గా, ఒక బెస్ట్ ఉమెన్ గా. బట్ ఇన్లాస్ హౌస్ లో ఒక ఉమెన్ ఇప్పుడు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఏ ఆడదైనా అలానే కదా, ఏ ఆడపిల్లైనా ఇంతే కదా అత్తగారింట్లో అనే ఫీల్ ఎప్పుడైనా కలుగుతుందా? అస్సలు కలగదు. బికాస్ నేను అవన్నీ పట్టించుకునే టైంలో ఉండను, ఫ్రీక్వెన్సీలో అసలే ఉండను. బేసిక్ గా వెన్ ఎవ్రీబడి ఈస్ బిజీ, మై మామ్ ఇస్ బిజీ విత్ her husband and my children, my mother-in-law is busy with the house, I am busy with the hospital, my children are busy with education and their play and all that. ఎక్కడ ఎవరు స్పేస్ లో వాళ్ళు ఎంటర్ అవ్వం. సో ఎవరు కంఫర్ట్ జోన్ లో వాళ్ళు ఉంటాం. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నేను వెళ్ళి వేరే వాళ్ళ స్పేస్ లోకి వెలికితే వాళ్ళు నా స్పేస్ లోకి వెళ్తారు, నేను ఎవరి స్పేస్ లోకి వెళ్ళకను. వాట్ అబౌట్ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఖాళీ సమయం, సినిమాలు, షికార్లు? ఎస్, నేను ఐ లవ్ మూవీస్. నేను ఫస్ట్ డే ఈవినింగ్ షో టైప్ మనిషిని. అవునా? యా. సో అట్లాంటి చిన్న చిన్నవి హ్యాబిట్స్ ఉన్నాయి నాకు. సో మూవీ రిలీజ్ అయిందంటే సమ్ హౌ పేషెంట్స్ అందరిని చూసేసేసి ఈవినింగ్ షోకి పిల్లలు తీసుకొని పరిగెడతా. ఓకే. సో అండ్ వీక్లీ 1 చీట్ డే, 1 చీట్ మీల్ అన్నట్టు మా పిల్లల్ని తీసుకొని సరదాగా బయటికి వెళ్ళి భోజనం చేస్తాము. ఐఎమ్ అ ఫుడీ. అలాగే వంట చేస్తాను. మా ఇంట్లో అందరూ వి ఎక్స్ప్లోర్ ఫుడ్ బేసిక్ గా. అండ్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టము. అండ్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ మై కిడ్స్. సో వాళ్ళని తీసుకుని ఆపర్చునిటీ ఉంటుంది, 2 days అట్లా వెళ్తాను. ఎవ్రీ మంత్ వీ హ్యావ్ అ వెరీ షార్ట్ ట్రిప్ ఓవర్ ది వీకెండ్ టైప్. ఫ్రైడే నైట్ బయలుదేరిపోయి మండే మార్నింగ్ వచ్చేస్తాం, ఏదో ఒక ప్లేస్ చూసేసి వచ్చేస్తాం అలా. బికాస్ వెన్ యూ ట్రావెల్ యూ ఎక్స్ప్లోర్, యూ లెర్న్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ దేర్ వేస్ ఆఫ్ లివింగ్. అండ్ అది ఒక కొత్త లెర్నింగ్ అంతే. అది మనకు ప్రపంచము నేర్పిస్తుంది, పుస్తకాల్లో నేర్చుకోలేం. రైట్. ఎవరు మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్? బేసిక్ గా ఐ వాచ్ అ లాట్ ఆఫ్ మూవీస్. సో ఫేవరెట్స్ అంటే ఏం లేదు. పిచ్చి మూవీకి కూడా వెళ్తా తెలుసా నేను, బికాస్ నాకు అనిపిస్తుంది పిచ్చి మూవీ అని తెలిసి కూడా సినిమా వెళ్తాను. బికాస్ మూవీ ఇండస్ట్రీ దే హ్యావ్ స్పెంట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ అ సింగిల్ మూవీ. ఊరికే మనము దాని ఏమంటారు రివ్యూస్, ఆ రివ్యూ ఈ రివ్యూ చూసి వెళ్ళకపోతే నిజంగా న్యాయం చేసినట్టు కాదు. వెన్ యూర్ లుకింగ్ ఎట్ ఎంటర్టైన్మెంట్, అది బోరింగ్ గా ఉన్నది ఎంటర్టైన్మెంటే. అది నీకు నవ్విపించినా అది ఎంటర్టైన్మెంటే, నిన్ను ఏడిపించినా అది ఎంటర్టైన్మెంటే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్ అండ్ హౌ యూ లుక్ ఎట్ 3 hours ఆఫ్ యువర్ లైఫ్. యూ షుడ్ ఎంజాయ్ ఇట్ అండ్ కమ్. మంచిగా ఉంటే మంచిగా ఉంది అనుకోవాలి, లేకపోతే ఓకే ఫైన్ అనుకోవాలి అంతే. బట్ సినిమా మీరు వెళ్ళే లోపే చాలా మంది రివ్యూస్ చెప్తూ ఉంటారు, నేను అసలు ఏం పట్టించుకోను. చూడరా? నేను అసలు ఏం పట్టించుకోను. నేను వెళ్ళాలంటే నేను వెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మై చిల్డ్రన్ విల్ ఆస్క్ అమ్మా దిస్ మూవీ విల్ గో అని. వాళ్ళు అడుగుతారు కదా, నెక్స్ట్ నేను అడుగుతాను మనం ఈ మూవీకి వెళ్తామని చెప్పి. సో బాగుంటే బాగుంది అనుకుంటాము, బాగాలేకపోతే ఈ మూవీ బాగాలేదమ్మా అని అంటారు. ఇట్స్ ఓకే, ఇట్స్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని అనుకుంటాం అంతే. ఇప్పుడున్న సినిమాలు హ్యాపీగా పిల్లలతో, అంటే మీలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు ఈజీగా చూసేస్తారేమో, బట్ అందరూ అన్ని వర్గాల ఫ్యామిలీస్ కూర్చొని చూసేలా ఉన్నాయంటారా? ఇప్పుడు మూవీస్ అన్న తర్వాత ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, దాని తర్వాత యాక్టివిటీ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సిస్టమ్. మనం చూపించకపోతే వాళ్ళు చూడరా? అలాగే వాళ్ళ చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. అదో కార్టూన్ మూవీస్ అవో, దాని తర్వాత అవెంజర్స్ ఇట్లాంటి చాలా వస్తాయి. వాళ్ళకి కూడా మనం కూర్చొని చూడాలి కదా. అవి స్టూపిడ్ మూవీస్ అని రాకపోతే బాగోదు కదా. సో బేసిక్ గా ఇట్స్ అబౌట్ స్పెండింగ్ టైమ్ విత్ ఈచ్ అదర్, కనెక్షన్ అండ్ దట్ బాండ్ అంతే.
రైట్. ఫైనల్ ఒక క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేస్తాను మ్యామ్ ఇంటర్వ్యూ. చాలా మంది ఇంటర్ అయిపోయి డిగ్రీకి వచ్చేసరికి చేతులకు రెక్కలు వచ్చేసినట్టు అలా ఫ్లై అయిపోదాము, మన నేచర్ మంది, ప్రపంచం మంది, రోడ్లు మనవి అని విచ్చలవిడిగా వివిధ అలవాట్లకి, విపరీతమైన ఆహారపు అలవాట్లకి గురవుతూ వాళ్ళు చేసుకుంటున్న హ్యాబిట్స్ కూడా చూస్తుంటే చాలా బాధేస్తుంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నవాడు అడిక్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు డబ్బాలు పీల్చేస్తూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. చూస్తే కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, వాడు ఎక్కడ నిల్చొని ఉండంటే ఒక డిగ్రీ లేదా ఒక బీటెక్ కాలేజ్ పక్కన ఒక బస్ స్టాప్లో నిల్చొని దమ్ కొడుతూ ఉంటారు. ఇవి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు మీలాంటి వాళ్ళు, ఎలా చూడాలి దాన్ని? సో బేసిక్గా ఎవరికైనా కానీ లైఫ్లో చాయిసెస్ ఉంటాయి, గుడ్ చాయిసెస్, బ్యాడ్ చాయిసెస్. మీ చాయిసెస్ మీ చేతిలో ఉన్నప్పుడు మీ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆ చాయిసెస్ వైపు తీసుకెళ్తాయి. ఇంట్లో బ్యాడ్ ఎన్వైరన్మెంట్ ఉండి, అబ్యూజివ్ ఎన్వైరన్మెంట్ ఉండి, లోన్లీనెస్ ఉంటే వాళ్ళు కొన్ని అలవాట్లకు అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అయినప్పుడు అవి అడిక్షన్స్ కింద మారతాయి. సో ఎన్వైరన్మెంట్ మీద అవగాహన ఉండాల్సినది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతమందికి హెల్దీ చాయిసెస్ అలవాటు ఉంటుంది, దాని వైపే వెళ్తారు, అలాగే ముందుకెళ్తారు. సో ఇది అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి, మన చేతుల్లో ఉన్నది మనం చెయ్యాలి. పియర్ ప్రెషర్ ఒకటి చాలా ఎక్కువైపోయింది. మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలి, మన పక్క వాళ్ళు చేస్తున్నారు మనం చేసేయాలని. అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ బిజినెస్ నెట్వర్కింగ్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, బిజినెస్ స్ట్రాటజీస్ ఒక్కొక్క జనరేషన్ని పెట్టుకుని 100 స్ట్రాటజీలు ఉంటాయి. ఒక 200 ప్రోడక్ట్స్ అమ్ముకునే వాళ్ళు అందరూ టార్గెట్ చేసే ఏజ్ గ్రూప్ వాళ్ళది. వాళ్ళకి తెలియాలి వాళ్ళు బకరాలు అవుతున్నారని. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? అది మంచిది కాదని తెలుసు, వాళ్ళని బకరా చేస్తున్నారని తెలుసు, వాళ్ళు బానిసలను చేస్తున్నారని తెలుసు. తెలిసి వెళ్ళినప్పుడు అది వాళ్ళ మెంటల్ క్యాపబిలిటీస్ ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో అందరికీ చాయిసెస్ ఉంటాయి శ్రావణి. ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్, అగ్లీ. యూ హ్యావ్ చాయిసెస్, యూ హ్యావ్ టు స్టాండ్ బై యువర్ చాయిసెస్. అండ్ నీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో నీ చాయిసెస్ బట్టే ఉంటుంది. నీ ఫ్యూచర్ కరెక్ట్గా ఉండాలి అంటే నువ్వు మంచి చాయిసెస్ వెళ్ళాలి. నీ ఫ్యూచర్ ఎట్లా ఉన్నా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, నా బతికి ఇంతే, నేను ఇంతే అని అనుకుంటే వాళ్ళ చుట్టుపక్కల కూడా మనం ఉండొద్దు. బికాస్ వాళ్ళతో పాటు ఒకడే మునుగడు, 10 మందిని తీసుకొని మునుగుతారు. సో 10 మందిలో మనం లాగేస్తాం. అండ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్, ఇండియాలో పేరెంట్స్ ఆర్ సాక్రిఫైసింగ్ సో మచ్. నీడెడ్, నాట్ నీడెడ్, అడిగామా అడగలేదా అనేది అనవసరం. బట్ ఒక పేరెంట్ అయిన తర్వాత ఎంటైర్ ఫోకస్ is only on the child, whether the child is in PP1 whether the child is in engineering అనేది అనవసరం. Once a child comes to one couple's life, the entire focus of the couple is on the child. సో అలాంటప్పుడు వాళ్ళ ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, వాళ్ళు మంచిగా ఉండాలని ఉంటుంది. ఏ పేరెంట్ పిల్లలు చెడిపోవాలని అనుకోరు. అయితే పిల్లలకి అది అబ్సెషన్ కింద అనిపిస్తుంది. వై దీస్ పీపుల్ ఆర్ అబ్సెస్డ్ ఆన్ మీ అనేసి. ఇంకా నేనే వాళ్ళ ప్రపంచం కింద. వేరే ప్రపంచం ఏముంటుంది శ్రావణి? పిల్లలకి మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలని ఏ పేరెంట్కైనా ఉంటుంది. కానీ పిల్లలకి అట్లా ఉండదు. పిల్లలకి ఆ ఏజ్ లో ఆ హార్మోన్స్ తో, ఆ రేసింగ్ హార్మోన్స్ వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళు నా ప్రైవసీని తినేస్తున్నారు, వీళ్ళు నన్ను జడ్జి చేస్తున్నారు, వీళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. ఇట్స్ నాట్ కరెక్ట్. వీళ్ళ వయసుకు వాళ్ళ థాట్ అట్లా ఉంటది, వాళ్ళ ఇమోషన్స్ కి వీళ్ళు అలా అవుతూ ఉంటారు. బట్ వాళ్ళు పేరెంట్స్ అయ్యేంత వరకు వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఎగ్జాక్ట్లీ తెలీదు. అందరికీ తెలియాల్సింది ఏంటంటే రకరకాల వ్యసనాలు మీకోసమే తయారయ్యాయి, మీరు అందులోంచి తప్పించుకొని వెళ్ళాలి. ఇట్స్ మిర్రర్ మేజ్ లో నుంచి బయటికి రావాలి. అందరూ అప్రోచ్ అవుతారు, అన్నీ అప్రోచ్ అవుతాయి మిమ్మల్ని. మీరు కాదనుకుని ముందుకెళ్తేనే మీరు సక్సెస్ చూస్తారు, మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తారు. లేకపోతే ఏ పడవ మునిగిపోద్దో ఆ పడవ తుఫాన్కి వెళ్ళిన తర్వాతనే తెలుస్తుంది. చాలా మంది అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయితే నన్ను నేను కోల్పోతాను, నేనులా ఉండను, నా బాడీ షేప్స్ మారిపోతాయి, నేను మారిపోతాను అనే ఒక ఫోబియాలో ఉంటూ ఉన్నారు. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేసుకుంటూ ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటే బేసిక్గా ఇది నిజంగా ఒక జోక్. ఎందుకంటే 16 years ఉన్నట్టు 40 years ఉంటామా, 60 years ఉంటామా? ఉండం కదా. సో ఏజ్ విత్ గ్రేస్. ఓకే, నువ్వు 16 yearsకి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 26కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 36కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి, 46కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి.
నువ్వు 16 yearsకి 46 లాగా ఉండలేవు, 46లో 16 years లాగా ఉండలేవు. అండ్ టు బీ అ మదర్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఆన్ దిస్ వరల్డ్. అండ్ ఇఫ్ ఎనీబడి సేస్ దట్ ఐ డోంట్ వాంట్ టు బీ అ మదర్, దే ఆర్ జస్ట్ ఫూలింగ్ దెమ్సెల్వ్స్. అండ్ దెర్ ఆర్ పీపుల్ దట్ ఐ సీ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ బికాస్ ఇట్ ఈస్ their choice. Because they are not a mother, they don't know about that feeling. But once you become a mother, you will know what feeling it is. It's an achievement. It's a fulfillment of your life. And this is the path, the main path. మెయిన్ పాత్ లో లేకుండా అడ్డదారులు ఉండేవాళ్ళు ఉంటారు. మాంక్స్ ఉన్నారు, నన్స్ ఉన్నారు. దే ఆర్ డూయింగ్ సంథింగ్ ప్రొడక్టివ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్. దే నీడ్ నాట్ బీ ఇన్ ద మెయిన్ పాత్. అది వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. అలాగే మదర్ కాకుండా నేను ఉంటాను అని అంటే రెస్పెక్ట్ చేస్తాం. మదర్ అయిన వాళ్ళైతే సుప్రీం, బికాస్ దే ఆర్ ద బెస్ట్, ద మెయిన్ పాత్ అండ్ దట్స్ ద బెస్ట్. అండ్ మదర్ అవ్వడానికి బాడీ మారిపోతుంది అని అనుకోవడం మట్టుకు తప్పు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. నేను చెప్తున్నాను కదా, నేను 20 years బ్యాక్ ఎట్లా ఉన్నాను ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను. ఐ హావ్ డెలివర్డ్ 3 kids. సో ఫిట్నెస్ is in your hands. Nobody changes body shape, not even pregnancy. You have seen so many celebrities in front of your eyes. They have had deliveries. They are coming back to normalcy, which is possible with every woman. Why they should not have motherhood? It's obvious kada. నువ్వు కోట్లు పరిగెత్తినా కానీ మళ్ళా మదర్ అయ్యి ప్రెగ్నెన్సీ పంపేసుకుని మళ్ళీ ఫిట్నెస్ అయ్యి మళ్ళీ పిల్లల్ని చూసుకుని, దిస్ ఇస్ మెయిన్ స్ట్రీమ్ లైఫ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ బేసికలీ. Running away from mainstream life has its own challenges, own loneliness, own solitude, which you have to enjoy in future. So తెలియక డిసిషన్స్ తీసుకునే వాళ్ళు తర్వాత బాధపడతారు. తెలిసి ముందు అడుగు వేసిన వాళ్ళు చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ బాడీ షేప్ ఏమీ మారిపోదు. ఓకే, నిలబడి సరి చేసుకోవాలంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ ఇంటర్వ్యూ, చాలా విషయాలకి సలహాలు ఇచ్చారు. చాలా మంది చూస్తున్న ఆడియన్స్కి క్లారిటీస్ కూడా వచ్చాయనుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.